హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద లైవ్ సెషన్. ఫస్ట్ డేమో ఇవాళ మనది ఎడ్యూ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్. అలాంగ్ విత్ మీ చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. హాయ్ చంద్రశేఖర్ గారు. ఐ థింక్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేనట్టుంది. సారీ. యా, చందు అన్మ్యూట్ ఆప్షన్ Yeah, ఇచ్చానండి. yeah, I don't have unmute option. Yeah, hi ఓకే, everyone. ఫైన్. Good morning. అందరికీ మా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదండి? జస్ట్ ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుందండి. Yeah, వినిపిస్తుంది. audible. గ్రేట్. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారండి? అందరూ కొత్త వాళ్ళేనా? హ్యాండ్ రైజ్ చేయండి చెప్పడానికి ప్రాబ్లం అయితే. ఓకే, ఫైన్. సో ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. నేను ఫస్ట్ కోర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత చంద్రశేఖర్ గారు ఎజ్యూర్ గురించి, డెవాప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఇది మనది 3 months కోర్స్ అండి. 3 to 4 months ఉండొచ్చు. కొంచెం డిలే అయితే కనుక ఎప్పుడైనా, అంటే కొన్నిసార్లు మనకి పబ్లిక్ హాలిడేస్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అట్లా ఏమైనా జరిగితే 3 to 4 months కోర్స్ ఉంటుంది ఇది. క్లాస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30 ఇండియా టైంలో. మీకు మండే టు సాటర్డే క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? సో అండ్ చంద్రశేఖర్ గారు మీరు ట్రైనర్. ఇప్పుడు మీకు కోర్స్ గురించి కంప్లీట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆఫ్టర్ దట్ చంద్రశేఖర్ గారు క్లాస్ చెప్తారు. అది అయిపోయిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ అండి? ఓకే, క్లియర్. క్లియర్ అండి. 1 minute అండి, ఎవరో స్టూడెంట్ కాల్ చేస్తున్నారు. యా, ఓకేనా? సో కోర్స్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను మీకు ఫస్ట్. ఆఫ్టర్ దట్ ఇది మనకి ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక కోర్స్ చేస్తున్నాం అంటే మనం దానికి అట్లీస్ట్ ఎలిజిబులా కాదన్నది తెలుసుకోవాలి కదా. సో అది అలాగే మీకు కోర్స్ మెటీరియల్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తాము, కోర్స్ ఫీజు, డ్యూరేషన్, టైమింగ్స్ అవి చూసిన తర్వాత మనము మీకు చంద్రశేఖర్ గారు క్లాస్ తీసుకుంటారు. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మనకి సాధారణంగా మేము ఇప్పటి వరకు అరౌండ్ 40 బ్యాచెస్ వరకు తీసుకున్నాం. సో స్టూడెంట్స్ నుంచి కామన్ గా వచ్చే క్వశ్చన్స్ ఏముంటాయో మాకు తెలుసు చాలా వరకు. సో అలా ఎఫ్ఏక్యూస్ ఏముంటాయో మొత్తం నేను చెప్పిన తర్వాత వాటికి ఆన్సర్ చెప్తాను. అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో బిఫోర్ ఆల్ దిస్, మీ అందరూ కూడా మన వెబ్సైట్ విజిట్ చేశారండి, cloudcomputingintelugu.com. హలో, అవునండి, విజిట్ చేశారు, చూసామా. లీడ్ చేశాను. కంటెంట్ మొత్తం చూసారండి? ఇక్కడ కోర్సెస్ లోకి వెళ్ళి ఇక్కడ కంటెంట్ ఇచ్చాను, మొత్తం అంతా చూసారా మీరు? అవునవును. ఓకే, ఎడ్యూర్ రిలేటెడ్ గా ఏ టాపిక్స్ ఉంటాయి, మొత్తం ప్రతిదీ టూల్స్ అండ్ సర్వీసెస్ ఏమైతే ఉంటాయో మొత్తం అంతా కూడా మీకు ఇక్కడ కంప్లీట్ స్క్రిప్ట్ ఫార్మేట్ లో ఇచ్చాము ఇక్కడ. ఓకేనా? ఒక్కసారి ఇది చూడండి మీరు. ఇది చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇదంతా కూడా. ఓకేనా? సో ఈ కంటెంట్ మొత్తం చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మేము మీకు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంప్లీట్ గా. ఓకేనా? ఇక్కడ ఏముందో అదంతా కూడా మీరు క్లాస్ లో లైవ్ లో నేర్చుకుంటారు. ప్రతి దానికి కూడా మీకు వీడియో మెటీరియల్ అండ్ రిటర్న్ మెటీరియల్ రెండు ఉంటాయి. వీడియో మెటీరియల్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక 10 to 15 hours గ్యాప్ లో మీకు వీడియో వస్తుందండి. ఓకే, అండ్ వీడియో ఇస్ నాట్ డౌన్లోడబుల్, అది మా పోర్టల్లో ఉంటుంది. మీ మెయిల్ ఐడి తోటి దాన్ని యాక్సెస్ చేసుకుంటారు. మీకు లైఫ్ టైం అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మా దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చి మేము డిలీట్ చేసేయాలి అనుకుంటే మేము దాన్ని మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాం. డౌన్లోడ్ చేసేసుకోవచ్చు మీరు. బిఫోర్ దట్ మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు మొత్తం అంతా కూడా. ఓకేనా? అండ్ దీస్ ఆల్ ఆర్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మనం క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేసుకునే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడాను. అలాగే ఒక 2 టాపిక్స్ అంటే ఇవి మనకి నాలెడ్జ్ ఉంటే బెటర్ అని చెప్పి ఈ బైసాప్ ఒకటి, పవర్ షెల్ ఒకటి మేము ఇస్తున్నాము. ఇవి రికార్డెడ్ వీడియో ఫార్మేట్లో ఇస్తాం అనమాట ఇది. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద కోర్స్లో ఈ రికార్డెడ్ వీడియోస్ అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా మీరు బాగా నాలెడ్జ్ ఉండాలి. ఓకే, దీంతో పాటుగా ఈ పవర్ షెల్ అండ్ బైసెప్ అనేవి మీకు మేము రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం. ఓకేనా?
సో ఇట్లా మీకు కంప్లీట్గా అయితే మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ నాట్ ప్లేస్మెంట్ గ్యారంటీ. ఓకేనా? ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము, అంతే. మీరే అప్లై చేసుకుని అటెండే క్రాక్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మీరు గ్యారంటీ ఇస్తానని అనుకున్నానండి అని మాత్రం మమ్మల్ని అడగకూడదు మీరు. ఓకేనా? అలాగే మీకు డిస్కషన్స్ కోసం ఎందుకంటే మనమేం ఫిజికల్గా కలుసుకునే ఆప్షన్ ఉండదు కనుక మీకు డౌట్స్ వస్తాయి. సో ఎలా క్లారిఫై చేసుకోవాలి అంటే మీకు ఆన్లైన్లో డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయండి. మా డిస్కషన్ ఫోరమ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. నేను ఉంటాను యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, నేను అందులో ఉంటాను. యాజ్ ఎ ట్రైనర్ చంద్రశేఖర్ గారు కూడా అక్కడ ఉంటారు. సో మీరందరూ కూడా అక్కడ డిస్కషన్స్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మెయిన్ మేము ఏం ఎంకరేజ్ చేస్తాం అంటే మీలో మీరు డిస్కస్ చేసుకోమని చెప్తాము. మీకు కనుక మీ లెవెల్లో కనుక సాల్వ్ అవ్వకపోతే అప్పుడు చంద్రశేఖర్ గారు ఇన్వాల్వ్ అయ్యి మీకు హెల్ప్ చేస్తారు ఆ విషయంలో. ఓకేనా? స్టడీ మెటీరియల్ అండ్ సర్టిఫికేట్ వరకు వస్తేనండి, సర్టిఫికేట్ అనేది ఎప్పుడైనా సరే పెద్ద వాల్యుయేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే మీ మా దగ్గరే కాదు, ఎక్కడైనా సరే అండి, ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ పెద్ద వాల్యూ ఏమి ఉండదు దానికి. ఓకేనా? సర్టిఫికేట్ అనేది జస్ట్ నామకే వాస్తే, జస్ట్ మీరు అడిగితే ఇస్తాం, అంతకుమించి ప్రతిదీ అందరికి ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు కావాలి అనుకోండి, నన్ను అడగండి, నేను ఇస్తాను. ఎందుకు ఇలా అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ పెద్ద వాల్యూ ఎడిషన్ ఏమి ఉండదు. మీకు ఏముండాలి సర్టిఫికేషన్ అంటే, మీరు ఎజ్యూర్ నేర్చుకుంటున్నప్పుడు ఎజ్యూర్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఉండాలి. ఆ సర్టిఫికేషన్ రావాలి అంటే ముందర మీరు కోర్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎజ్యూర్ అంటే పోర్టల్లోకి వెళ్ళి మీరు అక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఒక టైం స్లాట్ ఇస్తారు. దానికి ఛార్జెస్ కూడా అవుతాయి, $100 to $200 మధ్యన ఉంటాయి కొన్ని సర్టిఫికేషన్ ఎగ్జామ్స్. ఓకే. సో అట్లా ఆ మనీ పే చేస్తే వాళ్ళు మీకు ఒక స్లాట్ ఇస్తారు. ఆ టైంకి ఎగ్జామ్కి వెళ్ళి రాస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వాల్యూ, మీరు ఏదైనా కంపెనీకి ఆ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్తే మీకు ఉపయోగం ఉంటుంది, కానీ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే సర్టిఫికేట్స్ వల్ల మీకు ఉపయోగం ఉండదు. ఓకే. దానికి కూడా రీజన్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ అంటే కంపెనీకి ఏ విధంగా మనము నమ్మకం ఇస్తాం తెలుసు కదా ఆ విషయంలో, అందుకోసం అనమాట. మళ్ళీ ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఎజ్యూర్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఉందనుకోండి, దాని వ్యాలిడిటీ ఎంత ఉంటుంది మనకేమి లైఫ్ టైం మన 10th సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నట్లుగా లైఫ్ టైం ఉండదు. 3 years 2 years సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఎన్రోల్ చేసుకుని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి దాన్ని. ఓకే. మళ్ళీ ఎగ్జామ్ రాసనమాట అది. అందుకని ఏంటంటే సర్టిఫికేట్ అనే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. మీకు కావాలంటే నేను ఇస్తాను. మీకు ఏదైనా ఆఫీస్లో సబ్మిట్ చేసుకోవాలి, కొంచెం మీకు ఏమన్నా దానివల్ల ఆ, ఏమైనా మీ కంపెనీ ఏమైనా రియంబర్స్ చేస్తుంది, ఇట్లాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే షూర్ ఖచ్చితంగా ఇస్తాను నేను. ఓకేనా? నన్ను అడిగితే ఇస్తాను. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, కంప్లీట్గా అనమాట. ఎండ్ ఆఫ్ ద కోర్సులో ఇదంతా కూడా. ఓకేనా? సో ఇప్పుడు కోర్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను కదా. ఈ కోర్స్ అనేది మీకు ఎజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్, ఎజ్యూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ ఇలాంటి జాబ్ రోల్స్కి సెట్ అవుతుంది. ఓకే. మీరు సర్టిఫికేషన్స్ కూడా చేయొచ్చు. చంద్రశేఖర్ గారు చెప్తారు ఏ సర్టిఫికేషన్స్ చేయొచ్చు అన్నది. మొత్తం అంతా చూడండి. ఇందులో మీకు 40+ AWS రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, వీక్లీ అసైన్మెంట్స్. ఇది ఆప్షనల్, కంప్లీట్గా ప్రతి వారం ఉంటుందని ఉండదు, కొన్నిసార్లు ఇస్తామన్నమాట మీకు. ఓకేనా? అలాగే వీక్లీ అసైన్మెంట్స్ అనేది అప్పుడప్పుడు ఒక 1 or 2 weeks ఒకసారి ఎప్పుడో కొన్నిసార్లు చంద్రశేఖర్ గారు ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు మీరు ఆ ప్రకారం చేయాలి. అలాగే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ 1 year వరకు ఉంటుందండి. 100% వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్స్ మీకు ఇస్తారు, విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటాయి. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి. చంద్రశేఖర్ గారు 6 ఉన్నాయి ఆటోమేషన్ స్క్రిప్ట్స్. ఎంత చేసి చెప్పారు ఇప్పుడు? 4 ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అండి, 2 మనం రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాం. కరెక్ట్, మొత్తం 6. కరెక్ట్. యా. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు అనుకోండి, దానికంటూ మీకు ఉండాల్సిన మినిమం స్కిల్స్ ఏంటి అంటే, ప్రీరిక్విజైట్స్ ఏముండాలంటే, ఇలాంటి కోర్సెస్ చేస్తున్నప్పుడు మినిమం డిగ్రీ ఉండాలండి. మీలో చాలా మంది తెలుసో తెలియకో అనుకుంటూ ఉంటారు, సార్ నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశానండి, ఆ, నేను లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను, నేను నేర్చుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేదండి, ఐటీలోకి మీరు రావాలంటే మీరు ఏ జాబ్ రోల్ మీదైనా వర్క్ చేయండి. మీకు ఏదైనా పెద్ద పెద్ద రిఫరెన్స్లు ఉంటే అది వేరే విషయం కావచ్చు, కానీ లేకపోతే మినిమం డిగ్రీ అయితే ఉండాలండి. ఓకేనా? బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే వాల్యుయేషన్. మీకు చంద్రశేఖర్ గారు కంప్లీట్గా క్లాస్లో అవన్నీ చెప్తారు. ఓకేనా? ఆ తర్వాత మీరు మన కోర్స్ అనేది డిఫరెంట్ జాబ్ రోల్స్కి సూట్ అవుతుందండి. లైక్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, ఇలా రకరకాల జాబ్ రోల్స్కి సూట్ అవుతుంది. ఇందులో ఏ జాబ్ రోల్కి మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, కానీ క్లౌడ్ డెవలపర్గా మీరు వెళ్ళాలనుకున్నారనుకోండి, అప్పుడు మాత్రం మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి.
బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు కానీ పర్వాలేదు. కానీ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనే దాని మీద మీకు అవగాహన ఉండాలన్నమాట. ఓకేనా? సో అయితే అది మీరు సెపరేట్గా నేర్చుకోవాలి. ఇక్కడ మేమేం క్లాస్లో చెప్పం. ఇది ఓన్లీ ఫర్ ద క్లౌడ్ డెవలపర్స్. ఇంకా ఏ జాబ్ రోల్కి వెళ్ళాలన్నా మీరేమి ఆ, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ డేటాబేస్ కానీ ఇలాంటివి ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్దాం అనుకుంటున్నాను విత్ క్లౌడ్ నాలెడ్జ్ అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఈ కోర్స్ తీసుకున్న తర్వాత పైథాన్, డేటాబేస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇలాంటి జావా స్క్రిప్ట్ ఇలాంటివి కూడా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో ఆ తర్వాత మనకి కోర్స్ నేర్చుకుంటే మనం ఎలాంటి జాబ్ రోల్స్కి వెళ్ళొచ్చు అంటే మనది సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ అనుకుంటే అలాంగ్ విత్ దిట్ మీరు క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ ఇలాంటి జాబ్ రోల్స్ అన్నింటికి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? అలాగే మనకి శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఇది ఒక అజంప్షన్. మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉంది అన్న దాని ప్రకారం చెప్పే మాటే కానీ ఇదే గ్యారంటీ కాదు. ఓకే, సాధారణంగా నేను ఇది ఏ ప్రకారం చెప్తూ ఉంటానంటే ఒక యావరేజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉంటా. ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ ఎప్పుడు ఉంటారు. ఓకే, ఒక టీం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఒక టీంని బిల్డ్ చేసి వర్క్ చేస్తున్నారంటే అందులో అన్ని రకాల నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. హై ఎండ్ పెర్ఫార్మర్స్ ఉంటారు, లో ఎండ్ పెర్ఫార్మర్స్ ఉంటారు. కొంతమంది చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కావాల్సి వస్తుంది. కొంతమంది సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలిగే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది. సో సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలిగే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్యాకేజెస్ పరంగా హై ప్రయారిటీ ఉంటుంది. చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కూడా టీంలో ఉండాల్సిందే. ఎందుకంటే మనకి డైలీ వర్క్ రన్ అవ్వాలి. కొంచెం తక్కువలో ఎంప్లాయీస్ రావాలి అంటే ఆ, మనకి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉండాలన్నమాట. సో వాళ్ళ కోసం కొన్ని ఉంటాయి. సో అందుకని మనకి ఎలా ఉంటాయంటే ప్యాకేజెస్ ఎప్పుడూ కూడా మీరు ఫ్రెషర్గా స్టార్ట్ అవుతున్నారు అనుకోండి ఒక 2.5 ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక 7 lakhs ఇలా ఉంటుంది అనమాట. ఇదే క్లౌడ్ ఇంజనీర్ జాబ్కి మీరు హై పెర్ఫార్మర్స్ అయితే కనుక 15 lakhs, 3 years ఎక్స్పీరియన్స్ 15 lakhs, 20 lakhs, 25 lakhs ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళతో కంపేర్ చేసుకోమని నేను చెప్పను, కానీ ఇలా కూడా ఉంటాయన్నమాట. దేనికైనా క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ అడ్మిన్ మీరు ఏ జాబ్ రోల్స్కైనా వెళ్ళండి, ఇలాగే ఉంటాయి. ఓకేనా? మీకు ఎలా ఉంటుందంటే ఆ, ఇప్పుడు యావరేజ్ వాళ్ళకి ఒక రకంగా ఉంటే సొల్యూషన్ పెర్ఫార్మర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ప్యాకేజెస్ పరంగా. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ముందుండి నడిపించేది వాళ్ళే కనుక వాళ్ళ ప్రకారం ఎక్కువ ఇస్తూ ఉంటారు మనకి. ఓకే, ఆ తర్వాత మీరు కోర్స్ కంటెంట్ అండ్ యాక్సెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూసిన కోర్స్ సిలబస్ ఉంది కదా, ఇదంతా కూడా మీకు మేము క్లాస్లో కంప్లీట్గా ట్రైన్ చేస్తాం. ఓకేనా? మీకు ఇదంతా కూడా మా పోర్టల్లో రికార్డెడ్ వీడియోస్ అండ్ రిటర్న్ మెటీరియల్ అంతా కూడా 100% అవైలబుల్ అవుతాయి మీకు. ఆ, నేను ఎలా ఇస్తామంటే ఇలా గూగుల్ షీట్ ఒకటి షేర్ చేస్తాను నేను. ఈ గూగుల్ షీట్లో చంద్రశేఖర్ గారు మీరు డైలీ రికార్డెడ్ వీడియోస్ ఏముంటాయి, ఈ రోజు ఏ టాపిక్ చెప్పారు, దాంట్లో సబ్ టాపిక్స్ ఏంటి, వీడియో మెటీరియల్ లింక్ ఏంటి, ఓకేనా, ఇలా కంప్లీట్గా ఇస్తూ ఉంటారు ఇందులో అనమాట. అలాగే రిటర్న్ మెటీరియల్ లింక్ నేను ఈ బ్యాచ్కి ఫస్ట్ ఇచ్చేసాను, లేకపోతే ఇక్కడ అటాచ్ చేస్తాను. ఇట్లా ఇస్తాను. రిటర్న్ మెటీరియల్ కోసం అయితే ఈ విధంగా ఇస్తాను. అక్టోబర్ బ్యాచ్ ఇది చూడండి, ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకే, ఇలా ప్రతిరోజు కూడా అంటే ఇప్పుడు మీకు వీడియోకి అయితే కొంచెం టైం ఎలా పడుతుందంటేనండి మనకి క్లాస్ అయిపోయిన వెంటనే ఏదో ఫ్యూ మినిట్స్లో వీడియో అవైలబుల్ కాదు. ఒక 2 hours అట్లా జూమ్ వర్డ్ తీసుకుంటాడు మనకి మొత్తం వీడియో అంతా ప్రిపేర్ చేసి ఇవ్వడానికి. ఆ తర్వాత నాకు కుదిరితే నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబులే చేసేస్తాను ఎప్పుడు కూడా. లేదు అంటే కొంచెం టైం పట్టచ్చు. నేను అందుకని ఎలా చెప్తానంటే ఒక 15 hours టైం పడుతుందండి. మార్నింగ్ 7 o'clock క్లాస్ అంటే ఈవినింగ్ 7-8 లోపల ఎప్పుడైనా లోపల వస్తుంది మీకు అని చెప్తాను. కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఇచ్చేస్తాను. నాకు వీడియో రెడీ అయిపోయిందంటే నేను ఇచ్చేస్తాను. కానీ కొన్నిసార్లు డిలే అవ్వచ్చు. అయితే డిలే అయినప్పుడు మీరు వెయిట్ చేయాలి. బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ అది డిలే అవుతూ ఉంటుంది. లేకపోతే నాకు ఏదైనా బయటకు వెళ్ళే పని ఉందనుకోండి, ఆ టైంకి వీడియో కనుక రెడీ కాకపోతే డిలే అవుతుంది. అప్పుడు మీరు వెయిట్ చేయాలి కొంచెం. ఓకేనా? సో కొంతమంది ఏంటంటే వీడియో కొంచెం సేపు డిలే అవగానే అగ్రెసివ్గా మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి చేయక్కర్లేదు. మేము ఎప్పుడు కూడా వీడియోని ఎప్పటికప్పుడు ఇవ్వడానికే ట్రై చేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. మీరు కూడా కొంచెం ఎప్పుడైనా డిలే అయితే అడగండి, నేను చెప్తా ఎందుకు అన్నది. కానీ ఏంటంటే అలా అగ్రెసివ్ మెసేజ్లు అవి పెట్టకూడదు. తర్వాత కోర్స్ ఫీజ్ డ్యూరేషన్ టైమింగ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది. కోర్స్ ఫీజ్ వచ్చి 11,000 అండి. 1 పేమెంట్ చేస్తే 2 ఇన్స్టాల్మెంట్స్లో చేస్తే 12,000. 6+6 పే చేయాలి.
ఇవాళ కోర్సులో జాయిన్ అవుతున్నప్పుడు 6 పే చేస్తే ఎగ్జాక్ట్ 1 మంత్ తర్వాత రిమైనింగ్ 6,000 పే చేయాలండి. లేకపోతే అప్పటి వరకు ఉన్న వీడియోస్ ఉంటాయి, కానీ తర్వాత నుంచి వీడియోస్ లేకపోతే జూమ్ లింక్స్ ఇవేమి షేర్ చేయము. డ్యూరేషన్ వచ్చి 3 మంత్స్ ఉంటుంది. క్లాస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30. మండే టు సాటర్డే మీకు క్లాసెస్ ఉంటాయి, సండే ఉండవు. ఓ- ఓకేనా, అందరికీ క్లియర్ అండి? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే 6 అండి. డేస్ కంటిన్యూస్గా ఉండండి. ఏమండి? 6 డేస్ కంటిన్యూగా ఉంటుంది కదా? ఉంటుంది. యా. ఓకేనా, ఇప్పుడు మనకి క్లాస్ ఉందా క్లాస్ లేదా? తర్వాత ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత మాకు అంటే ప్రాక్టీస్ కోసం లింక్ ఏమైనా అప్డేట్ చేస్తారా? అంటే అజూర్ ద్వారా మీరు చెప్పే క్లాస్ మేము ప్రాక్టీస్ చేయాలి కదా. చెప్పానుగా, రికార్డెడ్ వీడియో ఇస్తామని చెప్పానుగా. రికార్డ్ వీడియో ఇస్తారు, ఓకే. ఇప్పుడు మేము ఉమ్. ఫిజికల్ గా చేయాలి కదా. ఇప్పుడు టాపిక్ అని చెప్తారు మీరే క్లాస్ లో. చేసుకుంటారు. మనకి క్లౌడ్ లో ఎలా ఉంటాయంటేనండి, ఎవరి ఉమ్. అకౌంట్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈ క్లౌడ్ మనకి ఎలా ఉంటుందంటే, స్టూడెంట్స్ కోసం ఒక లిమిట్ వరకు వాళ్ళ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తారు. అవును, తెలుసు. ఓకే. ఆల్ సర్వీసెస్ ఫ్రీగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు లింక్. ఉమ్. ఆల్రెడీ వాటి మీద అన్ని అయిపోయినవి. నెక్స్ట్ కొత్తగా చేసుకోవాలంటే మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటున్నారు. ఏం కొత్తగా చేసుకోవాలనుకుంటున్నారు మీరు? మీ క్వశ్చన్ ఏంటి అంటే అసలు? ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ మీద నేను వాడేసాను. అజూరు ఉమ్. ఫ్రీ ట్రయల్ వర్షన్ అన్ని అయిపోయినవి. ఓకే, మేము అలా ఏం నేను ప్రొవైడ్ చెప్పే చేయము. అదే అన్నమాట. ఎవరిది వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. విత్ ఇన్ ఫ్రీ లిమిట్స్ ఎలా చేయాలో మేము చెప్తాం. ఓకే. ఓకేనా? ఉమ్. ఉమ్. మీకు ఎవరికి కూడా ₹1 కూడా ఖర్చు కాకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది ఇప్పుడు మేము 100%. ఫ్రీ ఓకే అండి. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చే ట్రయల్ వర్షన్ లో మన రియల్ టైమ్ లో కొన్ని అంటే మనకు ఆప్షన్స్ ఇవ్వరు కదా వాడు. అంటే పేబుల్ కి అయితే ఆప్షన్స్ ఉంటాయి కొన్ని చేసుకునే దానికి. ఫ్రీ దాంట్లో మనం అయితే చెప్పే ఉండవు కదా మనకి. సర్వీసెస్ రిలేటెడ్ గా సరిపోతాయండి అన్ని కూడా. ఉహు. ఓకేనా? చంద్రశేఖర్ ఓకే గారు ఏమైనా ఓకే. చెప్దాం అనుకుంటున్నారా ఇక్కడ? రమణారెడ్డి గారు అడుగుతున్న దానికి. ఏం లేదండి, మామూలు ఫ్రీ మనం చెప్పే కోర్స్ కంటెంట్ లో అన్నీ ఉన్నాయి. అంటే మీరు ఏ ఉమ్. సర్వీస్ చూస్తున్నారు? అంటే ఫ్రీ ట్రయల్ లో ఎవరు అంటున్నారు కదా, వాట్ ఎగ్జాక్ట్ సర్వీస్ అంటే యు ఆర్ ఇప్పుడు ఫ్రీ లుకింగ్ ట్రయల్ లో అంటే ఇప్పుడు కొన్ని మనము ఆటోమేషన్ చేస్తాము స్క్రిప్ట్స్. అండ్ అజూర్ అలాంటి ఆటోమేషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అవునవును, అజూర్ ఆటోమేషన్ అది కూడా చేసేటప్పుడు ఉంది కదా ఫ్రీ ట్రయల్ అవి లో. ఫ్రీ ట్రయల్ లో ఉందా? అది జస్ట్ అడుగుతున్నా, చేయొచ్చు లేదా, ఎలిజిబుల్ ఉంటుందా లేదా. మనకి ఏంటంటేనండి, ఎక్కడైనా చిన్న చిన్నవి ఎలా ఉంటాయంటేనండి, క్లౌడ్ లో 95% సర్వీసెస్ ప్రతి దానికి కూడా ఫ్రీ టైర్ అనేది ఉంటుంది. ఓకే, ఒక 5%. ఇప్పుడు ఒక డొమైన్ లాంటిది ఏదైనా మీరు పర్చేస్ చేయాలనుకోండి, దానికి వాడు ఫ్రీ ఇవ్వడు. అది మనం చేయగలిగేది ఏం లేదు. మీరు ఒక డొమైన్ www.xyz.com అని కొందాం అనుకున్నారంటే అలాంటివి ఫ్రీ ఉండవు. అలాంటి చోట్ల మాత్రం మనం అక్కడికి వీడియో చూసి అది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. రిమైనింగ్ ప్రతిదీ కూడా ఏదో ఒక లిమిట్ మనకైతే అవైలబుల్ అవుతుంది. విత్ ఇన్ దట్ లిమిట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చంద్రశేఖర్ గారు చెప్తారో ఆ ప్రకారమే మీరు వెళ్ళాలి. అది దాటి వెళ్తే మళ్ళీ ఛార్జెస్ పడితే మీరు ఇబ్బంది పడతారు. ఉమ్, అది ఓకే. దాని గురించి ఇప్పుడు మనకి ఇచ్చేది ఫ్రీ ట్రయల్ వర్షన్ 1 మంత్ ఇస్తారు. అంటే ఇంత అమౌంట్ మనకు డాలర్స్ ప్రొవైడ్ చేస్తాడు. అది కూడా మనకి ఒక 1 మంత్ ఫీల్ వర్షన్ అయిపోతుంది. అంటే వాడు ఇచ్చిన అమౌంట్ మనం యూజ్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మళ్ళీ ఎలా చేయాలంటారు మీరు? ఇంకొక మీ అకౌంట్ కోర్స్ చంద్ర క్రియేట్ కంటెంట్ 3 చేసుకోవాలి. మంత్స్. ఆన్సర్ యూ. సో ఈ అదే సెకండ్ అలా అకౌంట్ ఆల్రెడీ చేసే వన్ ఆల్రెడీ ఆయన సెకండ్, ట్రై టు రమణారెడ్డి సో. గారు వినండి వినండి ఆయన చెప్తున్నారు. యా, సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. ఒకవేళ సెకండ్ అకౌంట్ లేకపోతే కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఓకే, అరౌండ్ 50 సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ వాడు ఫ్రీగా ఇస్తారు. సో దానికి మనం సబ్స్క్రిప్షన్ అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రీ ట్రయల్ విత్ ద సబ్స్క్రిప్షన్ నేమ్ ఏదో ఉంది, మై బ్యాడ్. ఓకే, అంటే రీసెంట్ గా వచ్చిన సబ్స్క్రిప్షన్ పేరు అది. ఓకే, మనకి పే యాజ్ యు గో అనే దాని కాకుండా వేరే సబ్స్క్రిప్షన్ ఉందన్నమాట. ఫ్రీ లిమిట్స్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 750 అవర్స్ ఒకవేళ విర్చువల్ మిషన్స్ అయితే కనుక. ఓకే, అంటే ఇయర్లీ పర్ మంత్ 750 అవర్స్ ఫ్రీగా ఉంటుంది. దట్ టు ఓన్లీ స్మాల్ సర్వర్స్, వెరీ వెరీ స్మాల్ సర్వీసెస్ అనేది ఇస్తారు. కాకపోతే అది ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం డిలే అవుతాయి, చేసుకోవచ్చు. ఒకవేళ పేబుల్ కింద అయితే కాస్ట్ ఎంత ఉంటుందండి? ఏమైనా ఐడియా ఉంది? మనం తీసుకునే సర్వీస్ని యూసేజ్ని బట్టి ఉంటాయండి. మనం ఇలా దేన్ని అంటే మనం ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నాం మన దాన్ని బట్టి ఉంటుంది, కానీ ప్రతి దానికి ఒకటే ఫ్రీ బిల్లింగ్ ఉండదు కదా. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రైసింగ్ పేజ్లో చూసారంటే అన్ని కనిపిస్తాయి. అప్పుడు చూసుకుంటే తెలుస్తుంది. ఓకేనా? చూద్దాం try చేద్దాం. అజూర్ కాలిక్యులేటర్ అని ఒకటి ఉంటుంది, ఒక సర్వీస్ ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటుంది, దాంట్లో చూడొచ్చు. సరే. బట్ అగైన్ దట్ స్టాటిక్ కాదు అజూర్ సర్వీసెస్ అన్ని కూడా.
డైనమిక్ గా ఉంటాయి ఉమ్, ప్రైసింగ్. ఓకే, సబ్స్క్రిప్షన్ బట్టి ఇలా ఆఫర్స్ ఇచ్చిన దాన్ని బట్టి మారిపోతూ ఉమ్. ఉంటాయి. ఆల్రెడీ ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం, ఐడియా ఉంది, అందుకోసమే అడుగుతున్నా. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం రియల్ టైమ్ లో, Yes. మీరు అందుకోసం అడుగుతున్నా. స్టూడెంటేనా లేకపోతే జస్ట్ చూద్దామని వచ్చారా? కాదు కాదు, చూద్దాం కదా, జాబ్ చేస్తున్నాండి అజూర్ పైన. అంటే మాకు ఆహా, సర్వర్స్ అంటే అన్ని ఇక్కడ ఇప్పుడు క్లౌడ్ మీద వింటున్నది, సర్వర్స్ ఇప్పుడు ఉంటవి. క్లాస్కి వచ్చింది జస్ట్ చూద్దామని వచ్చారా, నేర్చుకుందామని వచ్చారా అని? నేర్చుకుందామని వచ్చాం కదా, డౌట్స్ అడుగుతుందండి. ఓకే, నో ప్రాబ్లం. ఫైన్ అండి. మీకు క్లారిటీ వచ్చిందా? ఉమ్. ఫైన్, గ్రేట్. సో మా చంద్రశేఖర్ గారు సర్వర్స్ ఒకసారి అన్ని మీరు. డిప్లాయ్ అయిందండి, అజూర్ పైన డిప్లాయ్ అయినాయి మా సర్వర్స్ అన్ని. ఓకే, అందుకు ఓకే, అడుగుతున్నాను అంతవరకు. మాకు ఓకే, ఆటోమేషన్ కావాలి మెయిన్ నాకు అదే. ఓకే, ఓకే, ఫైన్, గ్రేట్. సో చంద్రశేఖర్ గారు ఒకసారి మీరు ఇప్పుడు తీసుకోండి, సెషన్ తీసుకుని కంటిన్యూ చేయండి. ఆఫ్టర్ దట్ మనం ఎఫ్ఏక్యూస్ తీసుకుందాం స్టూడెంట్స్ దగ్గర నుంచి. రైట్. సో హాయ్ ఎవ్రీవన్, నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందండి. So hi, this is a Azure Solution Architecture and DevOps training program. Okay, and myself Chandrasekhar, you can call me Chandu. I have total almost 9+ years of software experience, and I worked on different technology guys like Azure admin kinda, Azure Solution Architecture, and I worked on big data analyzer, blockchain technologies మీద. I worked on ETL engineering. These are all the job roles I worked. కరెంట్లీ అయితే కనుక వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీలో అజూర్ డెవాప్స్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. ఓకే, దట్స్ మై బ్యాక్గ్రౌండ్. అండ్ అఫ్ కోర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే, అండ్ యాజ్ నాగా సెడ్, టుడే అంటే ఫిబ్రవరి 2025 నుంచి మనకి ఈ న్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అండ్ డెవాప్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 3 months లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుందండి మోస్ట్లీ. అండ్ ఫీ స్ట్రక్చర్ ఈజ్ 11,000. అఫ్ కోర్స్ సింగిల్ పేమెంట్, డబుల్ పేమెంట్ ఈస్ 12,000 పడుతుంది. అండ్ మార్నింగ్ 7 to 8:30 AM IST, మండే టు సాటర్డే క్లాసెస్ ఉంటాయి. సండే మాత్రం మీకు వీక్ ఆఫ్ ఉంటుందండి. ఓకే, సండే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బికాజ్ యూ విల్ బి హ్యావింగ్ ఏ వీక్ ఆఫ్. అండ్ ఈ 3 months ఆఫ్ డ్యూరేషన్లో మేము మీకు 4 టెక్నాలజీస్ చెప్తాము. అది అజూరు, తర్వాత ఆటోమేషన్, డెవాప్స్ అండ్ లైనెక్స్. అండ్ అఫ్ కోర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు చేపిస్తాం అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. నౌ అజూర్లో మీకు ఒక సొల్యూషన్ ఆర్కిటెక్చర్కి ఎంతైతే సబ్జెక్ట్ కావాలో, ఎంతైతే సర్వీసెస్ కావాలో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆటోమేషన్ 6 ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయండి మన దగ్గర. అవుట్ ఆఫ్ విచ్ 4 అనేది మీకు క్లాస్ రూమ్లో చెప్తామండి. ఓన్లీ 2 మాత్రం రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము. అండ్ ఆ 2 రికార్డెడ్ వీడియోస్లో కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ ఐ విల్ క్లారిఫై. ఓకే, ఎందుకంటే 4 years ఎక్స్పీరియన్స్కి 6 ఆటోమేషన్ టూల్స్ మేము ఫస్ట్ అనుకున్నాం, కానీ అది మరీ ఎక్కువ అయిపోతుంది, సిలబస్ కష్టం అవుతుందని చెప్పేసి మేము 2 అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఆ 2 ఎవరికైనా అవసరం అయితే కనుక, ఒకవేళ మీరు కంపెనీలో వాడుండొచ్చు కదా, ఐ మీన్ సమ్ కంపెనీ మైట్ బి యూజింగ్ ది పవర్ షెల్ ఇన్స్టెడ్ ఆఫ్ షెల్ స్క్రిప్ట్. సో అటువంటి వాళ్ళ కోసం మేము రికార్డెడ్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, మీరు ఆ రికార్డెడ్ వీడియోస్ చూసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ డెవాప్స్, టోటల్గా 8 డెవాప్స్ టూల్స్ ఉన్నాయి మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో. 8 డెవాప్స్ టూల్స్లో ఇంక్లూడింగ్ క్యూబర్నెటిస్ అండ్ అజూర్ డెవాప్స్ లాంటి పెద్ద టూల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఇన్డెప్త్గా విత్ ప్రాపర్ డెమోస్ అన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లైనెక్స్, ఒక 4 years లైనెక్స్ ఎంతైతే ఒక డెవాప్స్ ఇంజనీర్కి అవసరం అవుతుందో అంతా కూడా మీకు చెప్తాం అనమాట. ఓకే, దట్స్ ద హై లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్స్. నౌ మేము సపోర్ట్ చేసే సర్టిఫికేషన్స్ గురించి ఒకసారి చెప్తాను. మేము డైరెక్ట్గా సపోర్ట్ చేసే సర్టిఫికేషన్స్ ఇవ్వండి, ఇక్కడ లిస్ట్ చేశాను కదా స్క్రీన్లో. ఒకటి అజూర్ ఫండమెంటల్స్, అజూర్ అడ్మినిస్ట్రేటర్, అజూర్ డెవలపర్, అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అండ్ అజూర్ డెవాప్స్ ఇంజనీర్ సర్టిఫికేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సర్టిఫికేట్ అంటే కనుక, సో అఫ్ కోర్స్ యాజ్ నాగా సెడ్, సర్టిఫికేట్ ఈజ్ యాక్చువల్లీ ప్రొవైడెడ్ బై ద వెండర్. అంటే ఎవరైతే మనకి ఈ అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్లౌడ్ కాబట్టి మైక్రోసాఫ్ట్ వాళ్ళే మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఓకే, ఇది ఇట్స్ లైక్ ఎనీ అకాడమిక్లో మనకి నార్మల్గా ఒక సిలబస్ ఉంటుంది కదా, ఆ సిలబస్ని మనం అంతా చదివి ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్ మనం ఎగ్జామ్ రాస్తాం. ఓకే, మాన్యువల్గా నార్మల్ అకాడమిక్స్లో ఫైనల్గా అది రిజల్ట్. 1 second గైస్.
Sorry guys, I got a small call. Okay, so I got disconnected, but a few seconds. మనం ఏం చెప్పుకుంటున్నామంటే సర్టిఫికేషన్స్ గురించి చెప్పుకుంటున్నాము. సర్టిఫికేషన్స్ మీకు మేము ఈ 5 సర్టిఫికేషన్స్ సపోర్ట్ చేస్తాము. దీంట్లో ఇవన్నీ మీరే రాయాలండి. ఓకే, ఇట్స్ ఏ మైక్రోసాఫ్ట్ ప్రొవైడెడ్ సర్టిఫికేట్స్. ఇవి ఎట్లాగంటే లైక్ నార్మల్గా మన అకాడమిక్స్ లో కూడా మీకు చూస్తే కనుక ఎగ్జామ్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం రాస్తాం కదా, అది రాస్తే మనం పాస్ అయ్యామో లేదనేది మనకు వచ్చిన మార్క్స్ బట్టి డిసైడ్ అవుతుంది. సేమ్ అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా. కాకపోతే ఈ సర్టిఫికేట్స్ అనేది మన ఓన్ ఇంట్రెస్ట్ తో మనం చేసుకునే సర్టిఫికేట్స్. ఓకే, లైక్ మనం ఆఫ్ కోర్స్ దీనికి పేమెంట్ ఉంటుంది. అరౌండ్ ఏజీ 900 అంటే 4800 రూపీస్ ఎంతో ఉంటుంది. దీనికైతే అరౌండ్ 5000 6000 రూపీస్ అలా ఉంటాయి. ఓకే, సర్టిఫికెట్ అది మన ఇవన్నీ డిఫికల్ట్ సర్టిఫికెట్ అనమాట. సో ఇది కొంచెం స్మాల్ సర్టిఫికెట్, తర్వాత పెద్దవి అట్లాగా పెరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ దాన్ని బట్టి మీకు సర్టిఫికెట్స్ ఉంటే ఖచ్చితంగా యాడ్ అడ్వాంటేజెస్ అవుతుంది. ఎట్లా అంటే మీరు ఏమైనా జాబ్ సెర్చింగ్ లో అయితే కనుక కొన్ని కంపెనీస్ ఏమంటారంటే నాకు సర్టిఫికేషన్ కావాలంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు సర్టిఫికేషన్ చేస్తుంటే యూ విల్ బి గెటింగ్ ఏ మోర్ హైక్స్ ఆర్ మోర్ ప్రమోషన్స్ యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా సర్టిఫికేట్ ఎంప్లాయీస్ కావాలండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఎంప్లాయీస్ చూపించే వాళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంచిగా మా పర్టికులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేయగలుగుతారని చెప్పేసి క్లయింట్స్ని ఒప్పించగలుగుతారు. ఈజీ అనమాట అలా ఒప్పించడం. ఎందుకంటే క్లయింట్కి ఫైనల్గా కావాల్సింది ఏంటంటే మనం ప్రాపర్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే. ఆ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేయగలుగుతారంటే ఈ సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ప్రతి కంపెనీకి అవసరం. బట్ యా, ఇది కంప్లీట్లీ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. మీకు ఎలాగ అప్లై చేసుకోవాలి ఈ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మేము చెప్తాము. ఓకే, అండ్ దీనికి సంబంధించిన కోర్స్ కంటెంట్ అంతా మనకు ఉంది కాబట్టి యూ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ ఆఫ్టర్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ నాలెడ్జ్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ కెన్ టేక్ ది సర్టిఫికేషన్, దెన్ యూ కెన్ యాక్చువల్లీ అప్లై ఫర్ ఇట్. ఓకే, ఎలా రిజిస్టర్ చేయాలన్నది మీకు ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, దట్స్ ద హై లెవెల్ ఇన్ఫో ఆఫ్ ద సర్టిఫికేట్. నౌ మన కోర్స్ కంటెంట్ చూస్తే కనుక మీకు 4 టెక్నాలజీస్ చెప్తానని చెప్పాను కదా, దాంట్లో అజూర్ ఒకటి. ఇక్కడ మీకు అజూర్ సర్వీసెస్ అన్ని కూడా నేను లిస్ట్ చేశాను. టోటల్గా 44 ఇన్ నెంబర్. ఈ 44 సర్వీసెస్ మీకు ఓకే క్లాస్ రూమ్లో చెప్తాము విత్ ప్రాపర్ డెమో. నా సర్టిఫికేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు 44 సర్వీసెస్ చూపించాను కదా, ఆ 44 సర్వీసెస్ మీరు నేర్చుకుంటే 4 సర్టిఫికేట్స్ మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్టిఫికేట్ పేరు ఏంటంటే అజూర్ ఫండమెంటల్స్ అంటారు. ఇన్ సింపుల్ ఏజీ 900. ఓకే, ఈ ఏజీ 900 మీరు క్రాక్ చేయాలంటే నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా ఎల్లో కలర్లో, వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీరు ఈ ఎల్లో కలర్లో వచ్చిన దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి బాగా నేర్చుకోగలిగితే యూ కెన్ యాక్చువల్లీ క్రాక్ ఏజీ 900. నౌ మీరు దీని మీనింగ్ చూసారంటే ఏజీ ఫండమెంటల్స్ అంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ ఈజ్ టెస్టింగ్ యువర్ ఫండమెంటల్ నాలెడ్జ్ అనమాట. సో ఓన్లీ ఇక్కడ నేను హైలైట్ చేసిన దాని మీద మాత్రమే క్వశ్చన్స్ రావు మీకు, మిగిలిన వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. దే విల్ టెస్ట్ యువర్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ దేర్ క్లౌడ్. సో మీకు ఆ నాలెడ్జ్ ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దే కెన్ యాక్చువల్లీ గివ్ ద సర్టిఫికేట్. ఆఫ్ కోర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ ఓన్లీ. ఓకే, అది ఏజీ 900. తర్వాత ఏజీ 104 ఉంటుందంటే ఇది అజూర్ అడ్మిన్ సర్టిఫికేషన్. ఓకే, దీంట్లో ఆఫ్ కోర్స్ యూ విల్ బి హ్యావింగ్ మోర్ సర్వీసెస్. ఇవన్నిటిని కూడా సర్వీసెస్ అంటారు. మీకు ఎక్కువ సర్వీసెస్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఏజీ 104 సర్టిఫికేట్ని క్రాక్ చేయగలుగుతారు. అఫ్ కోర్స్ ఇది అడ్మిన్, మిగిలిన వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువగా హైలైట్ చేసిన వాటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాం గైస్. ఓకే, సో మీరు కావాలంటే తర్వాత కూడా రిఫర్ చేసుకోవచ్చు. తర్వాత అజూర్ డెవలపర్. సో ఈ ఒక్క జాబ్ రోల్ గురించి మీకు చెప్పాలంటే ఇట్స్ ఎ డెవలప్మెంట్ జాబ్ లోడ్. అంటే మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇఫ్ యూఆర్ అ ప్రోగ్రామర్ దెన్ దిస్ సర్టిఫికెట్ ఫర్ యూ. ఓకే, ఎక్కువగా ప్రోగ్రామర్స్కి ఎక్కువగా ఏముంటుంది, సర్వర్స్ మీద ఫైనల్గా డిప్లాయ్ చేసే నాలెడ్జ్, ఎలా డిప్లాయ్ అవుతున్నాయి, ఎలా పర్టికులర్ రిసోర్సెస్ మనం డిప్లాయ్ చేయగలుగుతాము, అప్లికేషన్స్ ఎలా రెడీ అవుతాయి, ఆ నాలెడ్జ్ ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ నేను హైలైట్ చేసిన సర్వీసెస్ బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏజీ 204ని క్రాక్ చేయగలుగుతారు. దెన్ వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్చర్. సో ఇది ఏజీ 305, వెరీ బిగ్ సర్టిఫికేషన్.
సో మీరు సొల్యూషన్ ఆర్కిటెక్చర్ యాక్చువల్గా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తే కనుక క్రాక్ చేయగలరు. బట్ ఇది 4 ఇయర్స్లోనే కనుక AG 305 క్రాక్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. బట్ దానికి ప్రతిదీ కూడా గా మీరు నేర్చుకోవాలి. అండ్ క్వశ్చన్స్ కూడా చాలా డిఫికల్ట్గా వస్తాయి. లైక్ సినారియో అడుగుతూ ఉంటాడు. లైక్ ఆన్ ప్రెమిసెస్ నుంచి అజూర్కి మైగ్రేట్ చేస్తున్నప్పుడు ఈ ఒక సినారియో ఇచ్చి ఏ పర్టికులర్ సర్వీస్ వాడుకోవాలి, అది ఎంత లిమిట్లో వాడుకోవాలి, అట్లాంటి క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో యూ విల్ బి హ్యావింగ్ మోర్ నాలెడ్జ్. మై సజెషన్ ఈస్ 305 ఇమీడియట్గా తీసుకోవద్దు. టేక్ 104, ఆ 104 తర్వాత 305 తీసుకోవచ్చు ఒకవేళ మీరు సర్టిఫికేషన్స్కి అప్లై చేస్తే కనుక. ఓకే, దెన్ వీ ఆల్సో హ్యావ్ AG 400. ఈ AG 400 ఏంటంటే కనుక అజూర్ డెవాప్స్ సర్టిఫికేషన్. మనకి అజూర్ డెవాప్స్ అని ఒక పర్టికులర్ టూలే ఉంది. సో దీంట్లో మనకి మేజర్గా 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. బోర్డ్స్, రిపోస్, పైప్ లైన్స్, ఆర్టిఫాక్ట్స్, టెస్ట్ ప్లేన్స్ అని చెప్పేసి వాటి మీద మీకు ఫుల్ నాలెడ్జ్ మేము ఇస్తాం. ఇలాగా కోర్సులో ఉన్నాయి ఆ పర్టికులర్ సర్వీసెస్ అన్నింటి మీద కూడా ఇన్ డెప్త్ నాలెడ్జ్ విత్ ప్రాపర్ డెమోస్ అండ్ అఫ్ కోర్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి వీటి మీద. వీటిని మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే మీరు AG 400 సర్టిఫికేట్ని కూడా క్రాక్ చేయగలుగుతారు అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ద సర్టిఫికేషన్స్ అండి. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే మీకు చెప్పిన 4 టెక్నాలజీస్లో ఒక టెక్నాలజీ చెప్పాను, అది అజూరు. అజూర్ కాకుండా రిమైనింగ్ కూడా ఉన్నాయి కదా. రిమైనింగ్ ఏంటంటే ఆటోమేషన్లో 6 ఆటోమేషన్ టూల్స్ మీకు చెప్తాము. అది అజూర్ CLI, పవర్ షెల్ స్క్రిప్టింగ్, అఫ్ కోర్స్ పవర్ షెల్ స్క్రిప్టింగ్ మీకు రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం. ఆర్మ్ టెంప్లెట్, అజూర్ బైసప్ టెంప్లెట్ చాలా తక్కువ మంది వాడుతున్నారు, బట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అలాగే టెరాఫార్మ్ చెప్తాము అండ్ షెల్ స్క్రిప్టింగ్. దీస్ ఆర్ ఆల్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దెన్ డెవాప్స్ టూల్స్ అండి, మీకు టోటల్గా 8 డెవాప్స్ టూల్స్ ఉంటాయి. హలో, ఎస్ స్క్రిప్టింగ్ నరేష్. నాలెడ్జ్ మొత్తం బై ఇన్ డెప్త్ అంటే అడ్వాన్స్ లెవెల్లో చెప్తారా, లేకపోతే ఓన్లీ బేసిక్ లెవెల్ ఆఫ్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ కవర్ చేస్తారా? మీకు ఎట్లాగా పర్టికులర్ స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది అనేది ఫుల్ ఐడియా అయితే ఇస్తాము. కొన్ని ఓకే, ఎగ్జాంపుల్స్ ఇస్తాము, మీరు దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో బికాస్ ఆఫ్ టైం లిమిట్స్ ఉంటాయి కదా, దానివల్ల మనం ఎక్కువ రోజులు స్పెండ్ చేయలేం వాటి మీద. కానీ బట్ మొత్తం ఏదైతే మనకి షెల్ స్క్రిప్ట్ ఉందనుకోండి, దాంట్లో లూప్స్ ఎలా రాయాలి, లేకపోతే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎట్లా రాయాలి, ప్రతిదీ కూడా చెప్తాము. ఓకే, ఈవెన్ ఫంక్షన్స్, అడ్వాన్స్ ఫంక్షన్స్ అన్ని చెప్తాము. బట్ వన్ ఎగ్జాంపుల్తో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది ఇంటర్నెట్ నుంచి. ఓకే. ఓకే, 1 సెకండ్. రైట్ గైస్, సో ఇప్పుడు మళ్ళీ డెవాప్స్ టూల్స్ దగ్గరికి వస్తున్నాం. డెవాప్స్ టూల్స్ మనకి 8 డెవాప్స్ టూల్స్ చెప్తామండి. ఓకే, మీరు చూస్తే గిట్, మ్యావెను, టామ్కాట్ వెబ్ సర్వర్, సోనార్ క్యూబ్, యాన్సిబుల్, డోకర్, క్యూబర్నెటిస్ అండ్ అజూర్ డెవాప్స్. ప్రతి టూలు వాటి పర్టికులర్ యూస్ ఉంటుంది. ప్రతి టూలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టూలే. ఓకే, ఇవన్నీ కూడా మీకు మన క్లాస్ రూమ్లో మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ యూ విల్ బి హ్యావింగ్ లైనెక్స్ క్లాస్ కూడా ఉంది. లైనెక్స్లో మీకు మల్టిపుల్ అంటే 2 ఫ్లేవర్స్ ఆఫ్ లైనెక్స్, తర్వాత డిస్క్ అటాచ్మెంట్, డిటాచ్మెంట్, ఓనర్ పర్మిషన్స్, ఫైల్ పర్మిషన్స్తో పాటుగా ఇంకా చాలా అదర్ కమాండ్స్తో కానీ లేకపోతే చాలా అదర్ నెట్వర్కింగ్ థింగ్స్ అన్ని కూడా మీకు లైనెక్స్ గురించి చెప్తాము. ఓకే, ఈవెన్ క్రాన్ జాబ్, షెల్ స్క్రిప్టింగ్ అంతా కూడా లైనెక్స్లో పార్టే. దట్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. మీకు ఇదే ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో కూడా ఉంటుంది. వెబ్సైట్లో మీకు ఐటమైజ్డ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఐటమైజ్డ్ అంటే ప్రతిదీ ఇన్ డెప్త్ అనమాట. సబ్ టాపిక్స్తో మొత్తం అన్ని కూడా లిస్ట్ చేసి ఉంటుంది. మేము అది స్టాటిక్ వెబ్సైట్, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయము. మీరు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మిస్ అయిందంటే చూసుకోవచ్చు, అక్కడ క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. మీకు చెప్తాం. ఓకే, అక్కడ ఉన్న అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దట్స్ ద హై లెవెల్. నౌ ఇవాళ మన డెమో యొక్క అజెండా ఒకసారి చూద్దాం గైస్. ఫస్ట్ మన డెమో ఏమీ లేదు, క్లౌడ్ కంప్యూటింగ్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది చూద్దాం. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క అడ్వాంటేజెస్ చూసి FAQస్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు కొంతమందికి క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, అంటే అజూర్ అంటున్నారు, అజూర్ డెవాప్స్ అంటున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నారు ఏంటి అనేసి. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇట్స్ ఏ టెక్నాలజీ గైస్. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక కారు నడుపుతున్నాం అనుకోండి.
ఓకే, కార్ నడుపుతున్నామంటే కార్ ఇస్ ఎ ఫైనల్ ప్రొడక్ట్ కదా. ఓకే, కానీ కార్ నడవాలంటే ఫస్ట్ అది కనిపెట్టింది ఏంటి? ఇంజన్. ఇంజన్ ఉండడం వల్లే దాన్ని అన్ని కూడా దాన్ని డిజైన్ చేసి దానిపైన డోర్స్ లేకపోతే సీటు, ఓకే, స్టీరింగ్ అవన్నీ డిజైన్ చేసి ఫైనల్గా కార్ వచ్చింది. సో సేమ్ అట్లాగే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ టెక్నాలజీ సేమ్ లైక్ ఎన్ ఇంజిన్. నౌ దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఫైనల్గా అజూరు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు లేకపోతే అమెజాన్ వాళ్ళందరూ కూడా వాళ్ళు క్లౌడ్ సర్వీసెస్ ఇస్తున్నారనమాట. ఓకే, సో మనకి ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఇవన్నీ చూస్తున్నామో బికాస్ ఆఫ్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ లేకపోతే ఆ పర్టికులర్ ఏదైతే క్లౌడ్స్ మనం ఇప్పుడు చూస్తున్నామో అవేమి ఉండవు. సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. కంప్యూటింగ్ సర్వీసెస్ని డెలివర్ చేస్తుంది ఇంక్లూడింగ్ సర్వర్స్. ఓకే, అంటే మీరు ఇక్కడ ఎక్కడైనా సరే ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇక్కడ పెట్టిన అబ్రివేషన్ వస్తుంది అనమాట. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓవర్ ద ఇంటర్నెట్ నేను ఇక్కడ లిస్ట్ చేసిన సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తే దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ లిస్ట్ చేసిన సర్వీస్ అంటే ఇవే ఉంటాయా అంటే కాదు. ఇవి ద సమ్ ఆఫ్ ద సర్వీసెస్. ఇవే కాకుండా ఇంకా చాలా సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ దగ్గర ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 234 సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, 234 సర్వీసెస్ వాళ్ళు మీకు ఓవర్ ద ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయగలుగుతారు. మీకు ఏ సర్వీస్ కావాలి అన్నది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ జస్ట్ నీడ్ టు చూస్. ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే యూ గైస్ నీడ్ టు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటుంది, మనం రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎవరికి మన మైక్రోసాఫ్ట్ వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి సజెషన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ లైసెన్సింగ్ అంటారు. 1 సెకండ్ నాగా, నేను ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఓకే ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుందాం. లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్. రైట్, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మీకు అందరికీ చెప్పాను క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఓకే పర్టికులర్ వెండర్ లైక్ ఏ మైక్రోసాఫ్ట్ యాక్చువల్లీ ప్రొవైడెడ్ టు ద కస్టమర్. కస్టమర్ అంటే ఎవరు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సాఫ్ట్వేర్ కంపెనీస్. సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇటువంటి సర్వీసెస్ ఆల్మోస్ట్ 234 సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్తే, ఓకే, ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్తే దాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఉన్న ఈ కాంపోనెంట్స్ తెలియకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇస్ నాన్ సాఫ్ట్వేర్ అంటే నాన్ ఐటీ నుంచి వచ్చినట్టు కనుక వాళ్ళకి తెలియవు. వాళ్ళ గురించి ఒకసారి ఈ పర్టికులర్ సర్వర్స్ అంటే ఏంటనేది చెప్తాను. ఇమాజిన్ యు ఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, ఎవరైనా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలనేసి అనుకున్నారు అనుకుందాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు చెయ్యాలి అని అనుకుంటే కనుక వాళ్ళ గోల్ ఏముంటుందండి? ఫైనల్గా వాళ్ళ గోల్ ఏముంటుందంటే టు మేక్ అన్ అప్లికేషన్ని రెడీ చేయాలి. దట్స్ ద గోల్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఆఫ్ కోర్స్ వాళ్ళకి క్లయింట్ ఉంటాడు కదా. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వాళ్ళకి ఒక క్లయింట్ వస్తాడు. క్లయింట్ వచ్చి బాస్ నాకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కావాలి, లేకపోతే ఐ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ కావాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ తీసుకొస్తాడు. ఓకే, ఎవరు తీసుకొస్తారు? యువర్ పర్టికులర్ క్లయింట్ టు యువర్ సాఫ్ట్వేర్ కంపెనీ. నౌ మీ క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేస్తుందంటే అంటే వాళ్ళ డేటా అంతా తీసుకుని దే విల్ హైర్ ద డెవలపర్స్ని హైర్ చేసుకుంటారు. డెవలపర్స్ ఏం చేస్తారంటే దే విల్ యూజ్ దేర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. వాళ్ళ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని దే విల్ రైట్ ద కోడ్. దాన్ని ఏమంటామంటే మనం సోర్స్ కోడ్ అంటారు. ఓకే, సోర్స్ కోడ్ని రాస్తారు. సో వన్స్ దే రిటర్న్ ద సోర్స్ కోడ్ రాసిన తర్వాత మేజర్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందన్నమాట. ఈ సోర్స్ కోడ్ రాసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఆ కోడ్ని మనం బిల్డ్ చేసి యూ హ్యావ్ టు డిప్లాయ్ టు సమ్వేర్. సో ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే యూ హ్యావ్ టు డిప్లాయ్ టు ద సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. సర్వర్స్లో డిప్లాయ్ చేయాలంటే డిప్లాయ్ చేస్తే అప్లికేషన్ వచ్చేస్తుంది, అంతే సింపుల్. ఓకే, వన్స్ యూ డిప్లాయ్ ద అప్లికేషన్ ఆర్ పర్టికులర్ సోర్స్ కోడ్ టు ద పర్టికులర్ సర్వర్స్ యూ విల్ గెట్ ద అప్లికేషన్. సో ఈ సర్వర్స్ ఎందుకు? టు మేక్ షూర్
యూ డిప్లాయ్ యువర్ కోడ్. మీ కోడ్ డిప్లాయ్ చేయడానికి ఈ సర్వర్స్ అనేది ఉపయోగపడతాయి. అండ్ ఈ సర్వర్స్ లోపలికి మనం డిప్లాయ్ చేస్తాం. కోర్స్ ఇట్ మేబీ సర్వర్స్. ఇప్పుడు మనకి క్లౌడ్ వచ్చిన తర్వాత చాలా వచ్చేసాయి, లైక్ యాప్ సర్వీసెస్, క్యూబర్నెటిస్, బ్లా 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 అన్నీ వచ్చేసాయి. వాటిలో కూడా బ్యాక్ ఎండ్ లో ఉండేది మళ్ళీ సర్వర్స్ ఏనండి. ఇన్ సింపుల్, సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ ఎ కంప్యూటర్స్, అంతే. తర్వాత మనకి స్టోరేజ్ ఉంటుంది గైస్. స్టోరేజ్ అంటే లైక్ ఎట్ ద ఎండ్ క్లయింట్ వాళ్ళ డేటా అంతా స్టోర్ చేసుకోవాలి. దే నీడ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఇమేజెస్. ఒకవేళ మీకు ఈ కామర్స్ అనుకుందాం, ఈ కామర్స్ లో వాళ్ళు డేటా అంతా అప్లోడ్ చేయాలి కదా, లైక్ their ఇమేజెస్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ, లేకపోతే రివ్యూస్ అంతా పెట్టడానికి, ప్రతిదానికి కూడా కొంత స్టోరేజ్ అవసరం అవుతుంది. ఈవెన్ క్లౌడ్ కంప్యూటింగ్ కెన్ ప్రొవైడ్ ద స్టోరేజ్. అట్లాగే నెట్వర్కింగ్ అంటారు, సారీ డేటాబేసెస్. ఇది డేటాబేసెస్ అంటారు. డేటాబేసెస్ అంటే ఏంటంటే మన అప్లికేషన్ ఎప్పుడు కూడా 3-tier ఆర్కిటెక్చర్ ఉండాలి. 3-tier ఆర్కిటెక్చర్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యువర్ అప్లికేషన్, ఓకే, మీ అప్లికేషన్ ఓన్లీ సింగిల్ పేజ్ అప్లికేషన్ కింద ఉండకూడదు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, టుడే ఐ హ్యామ్ పర్చేసింగ్ సమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ నేను పర్చేస్ చేస్తున్నానంటే నాకు ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఆ పర్టికులర్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రొడక్ట్స్ నేను చూడగలగాలి. అలాగే నా క్రెడిట్ కార్డ్స్ అన్ని చూడగలగాలి కదా. అవి ఎప్పుడు చూడగలుగుతారంటే ఇఫ్ దట్ ఈస్ ఏ 3-tier ఆర్కిటెక్చర్. అంటే మీ పర్టికులర్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో, అంటే మీ ఈ ఫోన్ నెంబర్తో చేస్తాం కదా లాగిన్, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో మీకు ఓకే డేటాబేస్లో మీ డేటా అంతా స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఆ పర్టికులర్ స్టోర్ చేసుకోవాల్సింది ఎక్కడ? డేటాబేస్లో అంటున్నాను కదా, అందుకే ఈ డేటాబేస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మీకు యూ విల్ బి హ్యావింగ్ నెట్వర్కింగ్. మీకు ఇంట్రానెట్ అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. అది అప్లికేషన్ మీకు ఎక్స్టర్నల్గా ఎక్స్పోజ్ చేయాలన్నా అండ్ సెక్యూరిటీ కూడా కోసం కూడా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ సర్వీసెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ విచ్ వీ విల్ బి యూజింగ్ ఇట్. మనం ఈ పర్టికులర్ సర్వీసెస్ ఫ్యూచర్లో యూజ్ చేయబోతున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. కొన్ని సాఫ్ట్వేర్స్ అనాలిసిస్ కోసం కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కానీ, దేనికైనా కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి. ఆ సాఫ్ట్వేర్స్ కూడా మనం యాక్చువల్గా క్లౌడ్లోనే ఉంటున్నాయి. ఓకే, అండ్ అనలిటిక్స్ అంటే లైక్ అనాలిసిస్ గైస్. ఓకే, లైక్ బిగ్ డేటా. ఓకే, బిగ్ డేటా అనేది వచ్చింది మనకి, డేటా ఫ్యాక్టరీ అని చెప్పేసి, డేటా బ్రిక్స్ అనేది వచ్చాయి. దాంట్లో ఏం చేస్తామంటే యూ విల్ బి అనలైజింగ్ ద పర్టికులర్ సాఫ్ట్వేర్, ఆ పర్టికులర్ డేటా బట్టి మనం ఏ కైండ్ ఆఫ్ డిసిషన్స్ తీసుకోవాలి అనేది అనాలిటిక్స్లో తెలుస్తుంది మీకు. అండ్ అఫ్ కోర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ విల్ బి హ్యావింగ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సర్వీసెస్. ఇప్పుడు చాలా పాపులర్ అయింది. మైక్రోసాఫ్ట్ ఇస్ వన్ ఆఫ్ ద లీడ్ క్లౌడ్ ఫర్ ప్రొవైడింగ్ ద ఏఐ సర్వీసెస్. మనం ఒక సర్వీస్ చెప్పుకోబోతున్నాం. ఓకే, అండ్ బ్రీఫ్గా మిగిలిన కూడా చెప్తాను, హై లెవెల్ చెప్తాను, కానీ మేజర్గా డెమోతో అయితే ఒకటే చెప్పుకుంటున్నాం, అజూర్ సెర్చ్ సర్వీస్ అని చెప్పేసి. అది కూడా మనకుంది. బట్ యా, అండ్ హై లెవెల్ దట్ సర్వీస్ ఆల్సో కెన్ బి ప్రొవైడెడ్ బై ద ఎండ్ యూజర్, అంటే క్లౌడ్ ప్రొవైడర్ నుంచి ఓవర్ ద ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారనమాట. వీటిలన్నిటిని కలిపి మనం ఏమంటామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఓకే, 1 second, లెట్ మీ సీ ద మెసేజెస్ గైస్. I'll tell these questions in a few seconds. Okay, so that's what exactly about the cloud computing. Now ఈ క్లౌడ్ కంప్యూటింగ్ దాని యొక్క అడ్వాంటేజెస్ చూద్దామండి. ఓకే, అడ్వాంటేజెస్ చెప్పుకుని నెక్స్ట్ డైరెక్ట్గా FAQs తీసుకుంటాను. ఓకే, లెట్స్ గో. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే ఈ కామర్స్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఓకే, ఇమాజిన్ యువర్ హోస్టింగ్ ఏ ఈ కామర్స్ వెబ్సైట్. ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటున్నాం కదా. ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఇస్ ఏ ఇంటర్మీడియట్గా ఒక మీడియేటర్ కింద ఉంటుంది. ఎవరికి మీడియేటర్గా ఉంటుందంటే బయ్యర్కి అలాగే సెల్లర్కి మధ్యలో మీడియేటర్గా ఉండేదే ఈ కామర్స్ వెబ్సైట్. ఇన్ సింపుల్గా ఈ కామర్స్ వెబ్సైట్ ఒక కంపెనీ హోస్ట్ చేస్తుంది. ఏం హోస్ట్ చేస్తుంది అంటే ఈ కామర్స్ వెబ్సైట్కి సెల్లర్స్తో టైఅప్ అయి ఉంటుంది. సెల్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఈ కామర్స్ వెబ్సైట్లో పెట్టుకుంటారు. ఓకే, పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే వెనెవర్ యూ ట్రైంగ్ టు పర్చేజ్ ఏ ప్రోడక్ట్, ఓకే, అది మన సెల్లర్ దగ్గరికి వెళ్తుంది. సెల్లర్ దగ్గర నుంచి ఈ కామర్స్ కమిషన్ వెళ్తుంది అనమాట. దట్స్ హౌ ద ఈ కామర్స్ వెబ్సైట్ యాక్చువల్లీ వర్క్స్. మీరు కావాలంటే ఏదైనా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి చూడండి, ఇట్ విల్ మోర్ ఇన్ఫర్మేషన్లో కానీ ఎక్కడొక చోట కిందకి వెళ్తే యూ విల్ బి హ్యావింగ్ ది సెల్లర్ ఇన్ఫర్మేషన్. ఓకే, అలాగే మల్టిపుల్ సెల్లర్స్ సెల్ ద సేమ్ ప్రొడక్ట్ మీరు వేరే సెల్లర్ నుంచి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి
మల్టిపుల్ సెల్లర్స్ దగ్గర కూడా చూపిస్తారు కావాలంటే. ఓకే, సెల్లర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకే, జస్ట్ హై లెవెల్ చెప్తున్నాను. ఓకేనా. నా ఈ కామర్స్ వెబ్సైట్ ఇలాగ పనిచేస్తుంది కదా. ఈ కామర్స్ వెబ్సైట్ బాగానే ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీ కామర్స్ వెబ్సైట్ హోస్ట్ చేస్తుంది, వాళ్ళ దగ్గర సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ యాక్చువల్లీ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇప్పుడు మీకు దీంట్లో వచ్చే ఇష్యూస్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ రెండు చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ సర్వర్స్ అండి, మేజర్గా సర్వర్సే కదా. మీకు ఇందా చూపించిన క్లౌడ్ కంప్యూటింగ్ అబ్రివేషన్లో కూడా మీ డెవలపర్స్ రాసిన కోడ్ని ఫైనల్గా మనం ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? డిప్లాయ్ అంటే కాపీ చేయాలన్నమాట. ఎక్కడ చేస్తామంటే సర్వర్స్లోనే. సో సర్వర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద సర్వర్స్ ఆర్ నాట్ దేర్, యువర్ అప్లికేషన్ ఇస్ నో మోర్ గైస్. ఓకే, కాబట్టి సర్వర్స్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తాను. ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ కంటే ముందు ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ యూజర్ టు పర్చేస్ ద సర్వర్స్ డైరెక్ట్లీ. అంటే ఫిజికల్గా సర్వర్స్ని పర్చేస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫిజికల్గా పర్చేస్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కొంత సిపియు, కొంత మెమొరీ ఉంటుంది, అంటే బ్యాక్ అండ్ హార్డ్వేర్ అంటారు దాన్ని. దాంట్లో ఒక సర్వర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్ ఎలా ఉంటుందంటే ఇట్ కెన్ యాక్చువల్లీ హోల్డ్ అరౌండ్ 50,000 to 1 lakh మెంబర్స్ వరకు హోల్డ్ చేసే అంత కెపాసిటీ ఉన్న సర్వర్ ఉంటుంది. ఇప్పుడు మీరు కామర్స్లో కూడా అలాగే ఉంటాయి. ఓకే, కామర్స్లో స్టాటిక్స్ కూడా ఎట్లా ఉంటాయంటే యూ కెన్ యాక్చువల్లీ పర్చేస్ ఏ సర్వర్. ఓకే, ఆ సర్వర్ని పర్చేస్ చేసినప్పుడు మనకి కామర్స్కి ఈ పర్టికులర్ వెబ్సైట్కి మ్యాక్సిమం ఒక 50,000 మెంబర్స్ 60,000 మెంబర్స్ వస్తారు పర్ డే. ఎట్ ఎ టైం ఇంతమంది లాగిన్ అవుతారని చెప్పి స్టాటిస్టిక్స్ అంటారు. ముందు అనలైజ్ చేసేసి ఓకే ఇంతమంది వస్తారని చెప్పి అనలైజ్ చేసుకుని బిజినెస్లో అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ బట్టి దే విల్ యాక్చువల్లీ లాంచ్ ద సర్వర్స్ని లాంచ్ చేస్తారు. లాంచ్ అంటే పర్చేస్ చేసి వాళ్ళు ఫిజికల్గా ఆ కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్స్టాల్ చేసుకునేవారు అనమాట. ఇప్పుడు ఇలా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు ఇది 1 lakh మెంబర్స్ వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా. పర్ డే ఎంత వస్తున్నారు? 50,000 to 60,000 వస్తున్నారు. సో యాక్చువల్గా అయితే సరిపోతుంది. కానీ ఇది ఎప్పటి వరకు సరిపోతుందంటే until and unless the e-commerce website is getting successful or until and unless e-commerce website is actually provided any new offers. ఇప్పుడు ఒక ఫెస్టివల్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్గా మనకి సంక్రాంతి వచ్చిందో లేకపోతే ఏదో ఒక ఫెస్టివల్ అనుకుందాం. ఫెస్టివల్ వస్తే ఏం చేస్తారు? కామర్స్ వెబ్సైట్ డెఫినెట్గా ఓకే సంక్రాంతి వచ్చింది, లెట్స్ యూజ్ దిస్ పర్టికులర్ టైం పీరియడ్ అండ్ గెట్ ఎ మోర్ ప్రాఫిట్స్ అని చెప్పేసి దే విల్ ప్రొవైడ్ సమ్ ఆఫర్స్. కొన్ని ఆఫర్స్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, అవన్నీ వస్తాయి, యూజర్స్గా తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పటి వరకు ఉన్న ఆ 50,000 60,000 కాస్త ఒక 10 lakhs అయిపోతారు. 10 lakhs మెంబర్స్ ఎట్ ఎ టైం లాగిన్ అవుతారు. ఎందుకంటే డిస్కౌంట్స్ ఇచ్చారు. డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల కొంచెం తక్కువ మార్జిన్తో వీళ్ళు సెల్ చేస్తున్నారు. తక్కువ మార్జిన్తో సెల్ చేస్తున్నా అఫ్ కోర్స్ ఏమవుతుంది? వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి కదా, ఎక్కువ మంది కొనుక్కుంటారు కాబట్టి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ వచ్చడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తే నీళ్ళు అనుకున్నారు. కానీ ఈ సర్వర్ సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక అప్పటి వరకు 50,000 60,000 మెంబర్స్ వచ్చే ట్రాఫిక్ అంటారు అది యూజర్ బేస్ని. ట్రాఫిక్ సడన్గా ఈ కామర్స్ వెబ్సైట్కి 10 lakhs అయిపోయారండి. కానీ ఈ సర్వర్కి కెపాసిటీ ఎంత? 1 lakh కదా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ సర్వర్ బ్రేక్ అయిపోతుంది, లేకపోతే అప్లికేషన్ పాడైపోతుంది అనమాట. ఓకే, అప్లికేషన్ చాలా స్లోగా ఉంటుంది, లేకపోతే సర్వర్ అనేది బ్రేక్ అయిపోతుంది. అప్పటి వరకు ఏమైంది? నార్మల్ బిహేవియర్ బాగుంది. ఫెస్టివల్ వల్ల ఎక్కువ ట్రాఫిక్ రావడం వల్ల మీకు ఇది బ్రేక్ డౌన్ అయిపోవడం జరిగింది. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ లాస్ టు ద బిజినెస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈవెన్ సెల్లర్స్, ఈవెన్ బయర్స్ కూడా ఆ పర్టికులర్ అప్లికేషన్ నెక్స్ట్ టైం ట్రస్ట్ కూడా చేయరు. ఎందుకంటే ఓకే ఎందుకు ఆ అప్లికేషన్ ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది, వద్దు, మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండవు, మనకి ప్రొడక్ట్ వస్తుందో రాదో కూడా క్లారిటీ ఉండదన్న థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేసేవారంటే అప్పుడు బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఖచ్చితంగా ఎక్స్ట్రా సర్వర్స్ అనేది పర్చేస్ చేసుకురావాల్సి వచ్చేది. ఎవరు? కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ఒకవేళ హోస్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఫెస్టివల్ సీజన్ని ఎక్స్ట్రా సర్వర్ను బయట నుంచి పర్చేస్ చేసుకోవాల్సి వచ్చేది. ఫస్ట్ ప్రాబ్లం. సో ఎక్స్ట్రా సర్వర్స్ పర్చేస్ చేశారు, దాని మెయింటెనెన్స్ ఎట్లాగా, దాన్ని మళ్ళీ అప్లికేషన్స్ అన్నింటిలో డిప్లాయ్ చేయాలి, అన్ని ఇన్సింక్లో పెట్టుకోగలగాలి, అంతా కూడా వాళ్ళ చేతిలోదే కదా. ఎక్కడ ఏది మిస్ అయినా కానీ అప్లికేషన్ ఆ సాఫ్ట్వేర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇష్యూస్ అన్ని కూడా ఫేస్ చేసేవారు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంత తెచ్చిపెట్టుకుని ఆ సర్వర్స్ బయట నుంచి పర్చేస్ చేసుకొస్తారు కదా, అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. సర్వర్స్ ప్రతిదీ కూడా ఎంత కాస్ట్ ఉన్నా పర్చేస్ చేసి తెచ్చి ఇన్స్టాల్ చేసినా కానీ ఆ సర్వర్ ఎన్ని రోజులు వాడుతున్నారు? వెరీ ఫ్యూ డేస్ కదా. ఓన్లీ మనకి ఎంటైర్
ఇండియాలో ఎక్కువ ఫెస్టివల్స్ ఉన్నాయి కానీ బట్ యుఎస్ అండ్ వేరే కంట్రీస్లో కనుక తక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి. ఓన్లీ మ్యాక్సిమం ఒక ఇయర్ అంతా కలిపిన 10 days కూడా ఉండవు. ఒక 10 days కోసం చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వచ్చేది. వాళ్ళకి వచ్చే రిటర్న్స్ కంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. సర్వర్స్ చేస్తే సరిపోతుందా, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫేస్ చేసేవి బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ గైస్. ఓకే, ఈ ఇష్యూస్ అన్నిటిని మన క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసి రిజాల్వ్ చేసేస్తుంది. ఎలా రిజాల్వ్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినప్పుడు మనకి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా సర్వర్స్ వాళ్ళ పర్టికులర్ వాళ్ళ పర్టికులర్ కంపెనీ దగ్గర ఇన్స్టాల్ చేసుకోరు. బికాస్ ది సర్వర్స్ విల్ బి ఇన్ ద క్లౌడ్. క్లౌడ్లో ఈ సర్వర్స్ అన్ని కూడా ఉంటాయి. సో క్లౌడ్లో ఈ సర్వర్స్ అన్ని ఉండడం వల్ల ఓకే యూ డోంట్ మెయింటైన్ కదా. మెయింటెనెన్స్ అనేది సర్వర్స్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీకి ఉండదు. ఫస్ట్ బర్డెన్ అనేది తగ్గిపోయింది. సర్వర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. హై లెవెల్లో చెప్పాలంటే యూనిట్ ప్రొవైడ్ కూలింగ్ అంటే ఏసీ, తర్వాత నెట్వర్కింగ్, కంటిన్యూస్ పవర్ సప్లై, తర్వాత దానికి సెక్యూరిటీ, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, బట్ అవన్నీ కూడా తగ్గిపోయాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ఇష్యూ ఏం చెప్పాను, హ్యూజ్ ట్రాఫిక్ వస్తే ఎట్లాగా అనేది చెప్పాను కదా. మీకు హ్యూజ్ ట్రాఫిక్ వచ్చినా ఒకవేళ మీరు క్లౌడ్ కంప్యూటింగ్ వాడుతున్నారు అనుకోండి, మనకి ఏముందంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆటో స్కేలింగ్. ఓకే, మనకి ఆటో స్కేలింగ్ అనే ఫీచర్ అనేది క్లౌడ్లో అవైలబుల్గా ఉంది. సో వాట్ ఈస్ దిస్ ఆటో స్కేలింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సో అప్పటి వరకు మీ దగ్గర ఒక సర్వర్ ఉంది, బికాజ్ ఓన్లీ 50,000 to 60,000 మెంబర్స్ మాత్రమే లాగిన్ అవుతున్నారు. కాబట్టి మీకు సడన్ గా బికాస్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్ యూ గాట్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్. ఓకే, ఫెస్టివల్ సీజన్ వల్ల మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చేస్తుంది కదా. సో ఎక్కువ ట్రాఫిక్ వచ్చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏం చేస్తుంది తెలుసా, ఆటోమేటిక్గా అప్పటి వరకు ఒక సర్వర్ ఉన్నది 10 servers కింద ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, బికాస్ 10 lakh మెంబర్స్ మేనేజ్ చేయాలి కదా, 10 lakh మెంబర్స్ని హ్యాండిల్ చేయాలి కదా సర్వర్. సో 1 lakh కాస్త 10 lakh 1 server కాస్త 10 servers అయిపోతాయి. అన్నిటిని కూడా ప్రాపర్గా లోడ్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. లోడ్ బ్యాలెన్స్ చేసుకుని మీ అప్లికేషన్ అనేది స్మూత్ ట్రాన్సాక్షన్తో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మీ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్ అవ్వదు. అండ్ మీరు ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీకు ఫెస్టివల్ 1 or 2 days ఉంటాయి కనుక ఆ 1 or 2 days మాత్రమే మీకు 10 servers ఉంటాయి. వన్స్ ద ఫెస్టివల్ ఈస్ కంప్లీటెడ్, ఆటోమేటిక్గా మీ యూజర్ బేస్, మీ ఈకామర్స్ యూజర్ బేస్ కూడా 10 lakhs నుంచి 50,000 పడిపోతుంది. కాబట్టి ఈ సర్వర్స్ కూడా ఆటోమేటిక్గా 10 servers నుంచి 1 serverకి వచ్చేస్తాయి. అండ్ మీరు చూసారంటే, మీరు ఆ పర్టికులర్ 10 servers ఓన్లీ 2 daysకే పే చేశారు. ఇక్కడ ఏమంటారంటే పే యాజ్ యూ గో మోడల్ అంటారు అదండి. సో ఓన్లీ 2 daysకి మాత్రమే మీరు పేమెంట్ చేస్తారన్నమాట. మిగిలిన ఏదైతే 365 days ఉందో దానికి పే చేయరు. సో మీ అప్లికేషన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్టికులర్ ప్రాబ్లం అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ చేసింది. ఇవన్నీ ఏంటంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఇఫ్ యూర్ ఏ కంపెనీ యాక్చువల్లీ మూవింగ్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్. అందుకే ఈ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది క్లౌడ్ కంప్యూటింగ్ మూవ్ అయిపోయారు. తర్వాత నెట్వర్కింగ్ అండి. నెట్వర్కింగ్ బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తే, మీరు అప్లికేషన్స్ డిప్లాయ్ చేసిన తర్వాత ప్రాపర్ ఇంటర్నెట్ అలాగే ప్రాపర్ ఇంట్రానెట్ రెండింటిని కూడా కంపెనీలోనే సెట్ చేసుకోవాల్సి వచ్చింది. దట్ మీన్స్ దర్ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్, చాలా నెట్వర్కింగ్ ఇంజనీర్స్ అలాగే నెట్వర్కింగ్ టూల్స్ అన్ని కూడా యూజ్ చేయాల్సి వచ్చేది. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఈ నెట్వర్క్ కూడా క్లౌడే ఇచ్చేస్తుంది కదా డైరెక్ట్గా. సో మనం అసలు ఏమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన అప్లికేషన్స్ ఆ నెట్వర్క్లో డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమంటారు దాన్ని, మైక్రోసాఫ్టే చూసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ దెన్ యూ విల్ బి హ్యావింగ్ ఎ మ్యాన్ పవర్. మీరు చూస్తే బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం అయ్యేది ప్రతి పర్టికులర్ కంపెనీకి. ఎందుకంటే దే హ్యావ్ టు మెయింటైన్ ద సర్వర్స్ అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్, లైక్ ఈవెన్ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్ అనాలిసిస్, సాఫ్ట్వేర్ ప్రతిదీ కూడా, అండ్ ఈవెన్ ఇన్ఫ్రా క్రియేషన్, ఇన్ఫ్రా మేనేజ్మెంట్, లేకపోతే నెట్వర్కింగ్, ఇప్పుడు చెప్పుకున్న నెట్వర్కింగ్ కానీ ఏదైనా ప్రతిదీ ఓకే పర్టికులర్ కంపెనీలో ఇంజనీర్సే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆఫ్టర్ క్లౌడ్ కంప్యూటింగ్ అట్లా రాలేదు. సో బికాస్ సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఆటోమేటెడ్ అండ్ చాలా సర్వీసెస్ మైక్రోసాఫ్టే ప్రొవైడ్ చేయడం వల్ల మనకి మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది. మ్యాన్ పవర్ మనకి డిసడ్వాంటేజ్ కానీ కంపెనీకి మాత్రం అడ్వాంటేజెస్. ఓకే, కంపెనీకి అడ్వాంటేజ్ అవడం వల్ల చాలా కంపెనీస్ వచ్చాయి. అఫ్ కోర్స్ చాలా కంపెనీస్ రావడం వల్ల చాలా జాబ్స్ కూడా పెరిగాయి అనమాట. సో దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ కానీ ఓకే సమ్ కైండ్ ఆఫ్ మానిటరింగ్ కానీ, ఇవన్నీ కూడా బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ సెట్ చేయాలంటే యూ నీడ్ టు పర్చేస్ ద సాఫ్ట్వేర్స్
ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వెండర్స్. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇన్బిల్ట్ సర్వీసెస్ కిందే క్లౌడ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెరీ చీప్ కాస్ట్ తోనే, చాలా తక్కువ కాస్ట్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్బిల్ట్. సో యూ డోంట్ నీడ్ టు గో హెడ్ అండ్ పర్చేస్ అవుట్ సైడ్, అండ్ దీనికి కూడా మీరు తక్కువ అమౌంటే స్పెండ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ క్లౌడ్ కంప్యూటింగ్కి మూవ్ అయిపోతున్నారు, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ. ఇవే కాకుండా వీ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ అడ్వాంటేజెస్ అండి. ఇంకా రిమైనింగ్ అడ్వాంటేజెస్ ఏమైనా చూసుకోవాలంటే హై లెవెల్లో ఈజీ బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటారు. ఓకే, మనకి బ్యాకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ఎ సాఫ్ట్వేర్. ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ హోస్ట్ చేస్తారనుకుంటున్నాం కదా, అదే కంటిన్యూ అయిపోతాం. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ మనం హోస్ట్ చేస్తున్నాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టిల్ ఎస్టర్డే మీ అప్లికేషన్స్ అన్ని ప్రాపర్గానే ఉన్నాయండి, వర్క్ అవుతూ ఉన్నాయి, ప్రాబ్లమే లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ ఇస్ ఏ న్యూ డిప్లాయ్మెంట్ హ్యాపెండ్. ఓకే, కొత్త డిప్లాయ్మెంట్ వచ్చింది, లేకపోతే ఏదో సమ్ న్యూ ఇన్స్టాలేషన్స్ హ్యాపెండ్, లేకపోతే ఆటోమేటిక్గా ఏదో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వల్ల ఏమైందంటే మీ అప్లికేషన్స్ వర్క్ అవ్వట్లేదు, డౌన్ అయిపోయాయి అనుకుందాం. మీ అప్లికేషన్స్ డౌన్ అయిపోయిందంటే ఏంటి, యూ హ్యావ్ టు ఇమీడియట్గా రిజాల్వ్ కదా. అది రిజాల్వ్ చేయలేకపోతే ఏం చేయాలి సార్, అట్లీస్ట్ మీ దగ్గర బ్యాకప్స్ ఉంటే ఆ బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకోగలగాలి. ఓకే, బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు ఖచ్చితంగా ఓల్డ్ డేటానే ఉంటుంది కదా, కొత్త డేటా కాకుండా. ఓల్డ్ డేటా ఉండడం వల్ల మీకు సర్వర్ ఓల్డ్ ఎప్పుడైతే ఎస్టర్డేకి ఏ విధంగా ఉందో మీ సర్వర్ అక్కడికి వెళ్ళిపోతుంది, కాబట్టి మీ అప్లికేషన్ మళ్ళీ వర్క్ అయిపోతుంది. ఓకే, ఇట్ విల్ బ్యాక్ టు వర్కింగ్ కండిషన్. నౌ ఇట్లా చేయాలంటే యూనిట్ హ్యావ్ ప్రాపర్ బ్యాకప్ సర్వర్స్ కదా. ఇప్పుడు నార్మల్ సర్వర్స్ కంటే బ్యాకప్ సర్వర్స్ ఇంకా పెద్దగా పెట్టాల్సి వచ్చేది. సో ఎందుకు పెద్దగా పెట్టాల్సి వచ్చేది, బికాజ్ బ్యాకప్ సర్వర్స్ ఆర్ డెఫినెట్లీ ఏమంటారు దాన్ని, డైలీ బ్యాకప్స్ తీసుకోవాలి కదా. ఓకే, డైలీ బ్యాకప్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చాలా పెద్ద సర్వర్లో బ్యాకప్ పెట్టుకోవాల్సి వచ్చేది. అందుకే అండ్ ఈ బ్యాకప్ తీసుకోవడం కూడా మాన్యువల్గా కమాండ్స్ రన్ చేసుకోవడము, లేకపోతే ఒక షెల్ స్క్రిప్ట్ రన్ చేసి క్రాన్ జాబ్ ద్వారా చేయడము ఏదో చేయాల్సి వచ్చేది. అండ్ ఆఫ్ కోర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రాపర్ నెట్వర్కింగ్ అవన్నీ కూడా సెట్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఆఫ్టర్ క్లౌడ్ కంప్యూటింగ్, టేకింగ్ ద బ్యాకప్ ఈజ్ ఎ సింగిల్ క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఓకే, మీరు ప్రాపర్గా అంతా అప్డేట్ చేసిన తర్వాత సింగిల్ క్లిక్ ఆఫ్ ఎ బటన్, ఓకే, మీరు చేస్తే కనుక బ్యాకప్ ఇప్పుడే ఇమీడియట్గా బ్యాకప్ అయిపోతుంది మీ సర్వర్లో. లేదంటారా, షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఆ షెడ్యూల్ ఆప్షను లేకపోతే ఇమీడియట్ బ్యాకప్స్ కూడా ఆప్షన్స్ అనేది మీకు అవైలబుల్గా వచ్చేసాయి ఆఫ్టర్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ఆఫ్ కోర్స్ మీ దగ్గర బ్యాకప్ ఉంటుంది, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే ఆఫ్టర్ యూ డూ సమ్ యాక్టివిటీ యూ కెన్ యాక్చువల్లీ రీస్టోర్ కూడా చాలా సింపుల్. రీస్టోర్ న్యూ సర్వర్ ఆర్ రీస్టోర్ టు ద ఎగ్జిస్టింగ్ సర్వర్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంది. దట్స్ ద వెరీ ఈజీ అయిపోయాయి. దట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ అంటారు. మీరు క్లౌడ్లో అంటే అజూర్లో ఏ సర్వీస్ అయినా తీసుకోండి, మీకు మైక్రోసాఫ్ట్ SLA ఇస్తుంది అనమాట. ఓకే, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాడు. సో 99.9% మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందంటే గ్యారంటీ ఇస్తుంది ఆల్మోస్ట్ ప్రతి సర్వీస్కి కూడా. ఓకే, ఆ 0.1% ఎందుకు ఇవ్వలేదంటే, ఒకవేళ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ యాక్టివిటీస్ జరిగితే, న్యాచురల్ కెలామిటీస్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ కానీ లేకపోతే ఫ్లడ్ కానీ ఇటువంటివి వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు డేటా సెంటర్ దగ్గర ఎర్త్క్వేక్ వచ్చిందండి, డేటా సెంటర్ ఎక్కడైతే ఉందో. డేటా సెంటర్ అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ మనకి సర్వర్స్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా సర్వర్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ దగ్గర ఏదో ఎర్త్క్వేక్ వచ్చింది, అప్పుడు ఖచ్చితంగా దాంట్లో అన్ని డిస్టర్బ్ అయిపోతాయి కదా, లైక్ సర్వర్స్ డిస్టర్బ్ అయిపోతాయి, యూ హ్యావ్ ఏ నెట్వర్కింగ్, లేకపోతే ఆ కేబుల్స్ అన్ని కూడా పోతాయి. అప్పుడు మైక్రోసాఫ్ట్ గ్యారంటీ ఇవ్వలేదు. ఈవెన్ దాన్ని కూడా మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవచ్చు. దాన్ని డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ అంటారు. అది కూడా మీకు ఎలా చేయాలని చెప్తాను. ఆ డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్తో కూడా మీరు మీ సర్వీసెస్, మీ అప్లికేషన్ ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఆప్షన్ ఆల్సో అంటే క్లౌడే ప్రొవైడ్ చేయగలుగుతుంది, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఎర్లియర్గా ఆప్షన్స్ కూడా లేవు. బట్ ఎనీహౌ దట్స్ ద వన్ ఆఫ్ ద థింగ్. ఒకవేళ న్యాచురల్ డిజాస్టర్ రాలేదనుకోండి, మీ సర్వీస్ ఖచ్చితంగా 100% ఉంటాయి. ఓకే, 100% మీ సర్వర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో దట్స్ ద ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సాఫ్ట్వేర్. తర్వాత లో మెయింటెనెన్స్ కాస్ట్ అండి. మీ మెయింటైన్ చేయాల్సింది ఏముంటుంది, ప్రతిదీ కూడా మైక్రోసాఫ్ట్ మెయింటైన్ చేస్తుంది కదా, అంటే ఫిజికల్ సర్వర్స్ అన్ని కూడా మైక్రోసాఫ్ట్ దగ్గరే ఉన్నాయి. సో యూ జస్ట్ నీడ్ టు మెయింటైన్ ఓన్లీ ది ప్యాచింగ్ అంటారు. ఓకే, ఏదైనా అప్డేట్స్ ఉన్నాయనుకోండి, అప్డేట్స్ లైక్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాచింగ్స్ చేయమంటే అనేసి అంటారు అనమాట. ఓల్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటే న్యూ సాఫ్ట్వేర్కి అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు.
ఓకే, అప్గ్రేడ్ చేసుకుంటే మీకు సెక్యూరిటీ పెరుగుతుంది. సేమ్ లైక్ మీ ఫోన్ ఉంది అనుకుందాం. సో అప్పటి వరకు మీకు ఏదో ప్రీవియస్ ఏమంటారు వెర్షన్ ఉంటుంది, అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి కదా. ఓకే, ఫోన్ అప్డేట్ చేయాలనేసి అంటారు. అట్లాగే యూ విల్ బి హ్యావింగ్ అప్డేట్స్ ఎవ్రీ మంత్, అప్డేట్స్ ఉంటాయి ప్రతి సాఫ్ట్వేర్కి. సో దాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే ప్యాచింగ్ అంటారు. ఆ ప్యాచింగ్ యాక్టివిటీస్ యూ హ్యావ్ టు డూ. సో కాబట్టి అంత తక్కువ మెయింటెనెన్స్తో అయిపోతుందని అర్థం. అండ్ ఆఫ్ కోర్స్ పే పర్ యూజ్ మోడల్, ఇందాక మీకు చెప్పాను క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్లో. ఓకే, ఈ కామర్స్ వెబ్సైట్లో సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకున్నాం కదా. సర్వరు ఓన్లీ మీకు ఎక్స్ట్రా సర్వర్స్ ఎప్పుడైతే క్రియేట్ అయినాయో ఆ ఎక్స్ట్రా సర్వర్స్ మీరు ఆ 1 or 2 days మాత్రమే పేమెంట్ చేస్తారు, మిగిలిన వాటికి పే చేయరు. సో మీరు ఎంత యూజ్ చేస్తే అంతా పేమెంట్ చేయాలి. దట్స్ ద అనదర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్. తర్వాత అల్టిమేట్ స్టోరేజ్ కెపాసిటీ అంటారండి. స్టోరేజ్ మీరు ఒకవేళ మీ పర్టికులర్ కంప్యూటర్ అంటే మీ పర్టికులర్గా ఆన్ ప్రెమిసెస్తో మేనేజ్ చేయాలంటే, ఆన్ ప్రెమిసెస్ ఉంటారు మీరే మేనేజ్ చేసేదాన్ని, ఆన్ ప్రెమిసెస్తో మేనేజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా కొంత లిమిట్ అనేది ఉంటుంది స్టోరేజ్కి. బట్ ఇఫ్ యూ గో టు ద క్లౌడ్కి వెళ్తే కనుక యువర్ స్టోరేజ్ ఈజ్ అన్లిమిటెడ్. ఓకే, యూ విల్ బి హ్యావింగ్ ఏ డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్. మీ ఏ స్టోరేజ్ ఆప్షన్ అయితే తీసుకోండి, ఒకవేళ స్టోరేజ్ ఫినిష్ అయిపోతే మళ్ళీ కొత్త స్టోరేజ్ క్రియేట్ చేసుకుని యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్ ఇన్ యువర్ అప్లికేషన్ అనమాట. సో స్టోరేజ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇట్స్ అజూర్ అయినా ఏ పర్టికులర్ క్లౌడ్ అయినా అట్లాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్ గైస్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద డెమో అండి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పిన డెమో మీద కానీ లేకపోతే మీకు రియల్గా ఉండే క్వశ్చన్స్ అన్నిటి మీద ప్లీజ్ ఆస్క్ యూ క్వశ్చన్స్. అండ్ మీకు 1 by 1 క్వశ్చన్స్ తీసుకుంటాను. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ యూ క్వశ్చన్స్ అండి. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అందరికీ అర్థమైందా డెమో? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి వీటి మీద జరిగిన డెమోలో? హాయ్ సార్, దిస్ ఇస్ సంతోష్. హాయ్ సంతోష్. యా. సో అదే సార్, ఫస్ట్ డే నుంచి మనకి ల్యాప్టాప్ అనేది రిక్వైర్డ్ గా ఉండాలి కదా సార్, డే 1 నుంచి ట్రైనింగ్ లో? ఎస్, ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ డే అంటే మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాలండి. ఒక ఫ్యూ డేస్ మీకు బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి, బేసిక్స్ చెప్పాలి. ఒక 3-4 ఓకే డేస్ ఏముంటాయంటే ఐ హ్యావ్ టు గివ్ ఏ హై లెవెల్ ఇన్ఫర్మేషన్, హౌ ఎగ్జాక్ట్లీ వర్క్స్, బ్యాక్ ఎండ్లో ఎలా ఉంటుంది అవంతా చెప్పాల్సి వస్తుంది. ఒక ఓకే 3-4 ఓకే డేస్ తర్వాత నుంచి ఖచ్చితంగా మీకు ల్యాప్టాప్ ఉండాల్సిందే ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే ఓకే సార్. సార్ ఇంకోటి ప్రాక్టీస్ నెక్స్ట్ చేయడానికి మనం ల్యాప్టాప్ అయితే మ్యాండేటరీ అండి. అది మనకి ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ వినడం ద్వారా అయితే నాలెడ్జ్ ఉండదు. అది కాదు సార్, అంటే యాక్చువల్గా నాకు పర్సనల్ ల్యాప్టాప్ ఉంది, అది నా బ్రదర్ పట్టుకెళ్లారు, 3 days లో వచ్చేస్తాడు తను. సో దాట్స్ అదే ఓకే, అంటే 3 ఇనిషియల్ days పర్వాలేదు, 3 days వరకు అదే పర్వాలేదు, కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. యా ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి సార్, అదే మనకి సర్టిఫికేషన్స్ కి అంటే మీ తరపున ఏమైనా ఒక అంటే ప్రీ డిఫైన్డ్ పీడిఎఫ్స్ కానీ ఏమైనా ఉన్నాయి కదా సార్? ఇప్పుడు ఎజూర్ ఫండమెంటల్స్ ఉంది, ఎజూర్ 900 కోర్సు. సో ఆ టైప్ ఆఫ్ పీడిఎఫ్స్ ఏదైనా మీరు ఇవ్వగలరా? అంటే మీ తరపున ఏమైనా ప్రీ డిఫైన్డ్ పీడిఎఫ్స్ ఏమైనా మీరు డెవలప్ చేశారు స్టూడెంట్స్ కి? యాక్చువల్గా ఇలాగొస్తాయండి క్వశ్చన్స్. ఈ అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగినట్టు కూడా ఉండదు ఎప్పుడు కూడా. మీకు ఓకే మా ఓకే ఎంటైర్ కోర్స్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ 400 ఉంటాయి. దానికంటే ఓకే మీరు ఏమంటారు, కోర్సు అర్థం చేసుకుని ఆ పర్టికులర్ సర్వీస్ని అర్థం చేసుకుంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో ఆ 400 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అజూర్కే ఉన్నాయి 400. మిగిలిన కౌంట్ చేసుకుంటే అరౌండ్ 500 to 600 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ చదవడం కంటే యునో డైరెక్ట్గా మీరు కోర్స్ వింటే సరిపోతుంది. ఓకే ఓకే సార్. ఓకే కోర్స్ వల్ల మీకు బెటర్. ఓకే ఎస్ విని చెప్పండి. హాయ్ చంద్ర సార్. మేము జస్ట్ టాపిక్స్ చూసాము. అజ్యూర్లో దర్ ఈస్ ఎ డేటా బ్రిక్స్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్ కదా లిస్టెడ్. సో అండ్ పైస్పార్క్ అనేది దాంట్లో అనదర్ టాపిక్ విచ్ ఈస్ నాట్ లిస్టెడ్. సో పైస్పార్క్ ఏమన్నా కవర్ అవుతుందా ఇన్ అజ్యూర్ టాపిక్స్లో, ఆర్ అది ఇస్ ఇట్ ప్రోగ్రామింగ్, సారీ సౌండ్ వస్తుంది, అది ప్రోగ్రామ్ కిందకి వస్తుందండి యాక్చువల్లీ. సో మేము హై లెవెల్లో మనకి డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక డెవాప్స్ ఇంజిన్ ఎలా సపోర్ట్ చేయాలి డేటా బ్రిక్స్ అన్నది చెప్తాం. లైక్ క్రియేటింగ్ ద క్లస్టర్స్, మేనేజింగ్ ద క్లస్టర్స్, క్రియేటింగ్ ద జాబ్స్ కానీ లేకపోతే
ఆ నోట్ బుక్స్ ఎలా క్రియేట్ చేయాలి, నోట్బుక్స్. ఎట్లాంటి అడ్మిన్ యాక్టివిటీస్ ఉండాలి, అవన్నీ చెప్తాము. సో ప్రోగ్రామ్, ఐ మీన్ దట్ రిక్వైర్స్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. అది చెప్పినా చాలా టైం పడుతుంది, అండ్ మనకి ఆ కోర్సులో లేదు అది. ఓకే. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ డేటా బ్రిక్స్ అనేది వాట్ ఎవర్ నోట్ బుక్స్ అండ్ దిస్ వర్క్ ఫ్లోస్ ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఆన్ ఉంటుందా సార్? ఉంటుంది, దానికి ప్రాపర్ డెమో ఉంది, అది చూపిస్తాం. ఓకే. సో అకౌంట్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఫర్ ద డేటా బ్రిక్స్ ఇంక్లూడెడ్. ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ అడ్మిన్ యాక్టివిటీస్. ఓకే. అండ్ సీక్రెట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాము. అది వెరీ ఇంపార్టెంట్. అది కూడా, దానికి కూడా డెమోస్ ఉన్నాయి. ఓకే. రైట్, ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్, ఎనీవన్? ఐ థింక్ సార్, ఐ థింక్ దే ఆర్ గుడ్. సో మనం ఎఫ్ఏక్యూస్ తీసుకుందాం ఒకసారి. ఎస్ చందు, యా నేను తీసుకుంటున్నానండి, క్లైమ్ చేసుకుంటున్నా హోస్ట్ వచ్చి. యా షూర్. థ్యాంక్ యూ. అందరినీ ఒక ఫ్యూ మినిట్స్ నేను మ్యూట్లో పెడతానండి. ఎఫ్ఏక్యూస్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మాట్లాడొచ్చు, లేకపోతే రేపు కనెక్ట్ అవుదాం. యా, సో ఎఫ్ఏక్యూస్ మీకు ఇది ఏంటంటేనండి, నేను యాజ్ ఎ అడ్మిన్, నేను ట్రైనర్గా చంద్రశేఖర్ గారు లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాము. చాలా బ్యాచెస్ మేము కవర్ చేసాం. సో ఏదైనా సరే, ఈవెన్ ఎజ్యూరే కాదు, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా కానీ, కొన్నిసార్లు మేము జీసీపీ కొన్ని బ్యాచెస్ తీసుకున్నాం. ఆఫ్ కోర్స్ ఈ మధ్యన తీసుకోవట్లేదు. సో జీసీపీ చెప్పినప్పుడు కానీ స్టూడెంట్స్ నుంచి వస్తున్న కామన్ క్వశ్చన్స్ అనమాట, అందరూ అడుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా. సో వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఇక ఎఫ్ఏక్యూస్ ప్రిపేర్ చేసాము. చాలా మంది ఫస్ట్ ఏమంటారంటే, డెవాప్స్ అనే మాట వినగానే, డెవ్ అనగానే అది ఓన్లీ డెవలప్మెంట్ రిలేటెడ్, దానికి కోడింగ్ నాలెడ్జ్ కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో నాకు ఏమే విధమైన కోడింగ్ నాలెడ్జ్ లేదండి, నేను ఐఎమ్ ఎలిజిబుల్ టు లెర్న్ దిస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. డెవాప్స్ ఇంజనీర్కి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఉంటే వాల్యూ ఎడిషన్ ఉపయోగపడుతుంది, ఉపయోగపడకుండా ఏమి ఉండదు. కాకపోతే అది ప్రైమరీ స్కిల్ అయితే ఎంత మాత్రం కాదు. మీరు డెవాప్స్ రిలేటెడ్గా ఎవరో ఏదో మెసేజ్ పెట్టారు, ఏమైనా మాట్లాడాలంటే థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ గారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు, మీకు ఆప్షన్ ఇస్తాం. ఓకే, సో ఈ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఆల్వేస్ ఆప్షనలేనండి, అది ప్రైమరీ అయితే కాదు. కొన్ని చిన్న చిన్న కంపెనీస్లో ఉంటాయేమో కానీ మెయిన్ అయితే మీరు అంతా కూడా డెవాప్స్ పిల్లర్స్ ఏమున్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇలాంటి వాటి మీద వెళ్ళాలనుకునే వాళ్ళు, ఐజూర్ సర్వీసెస్ ఏమున్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు క్లౌడ్ డెవలపర్గా వెళ్ళాలనుకుంటే మాత్రమే మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది ప్రైమరీ స్కిల్ అవుతుంది. ఓకేనా? తర్వాత వాట్ ఆర్ ద ప్రీ రిక్విసైట్స్ అంటారు. మీకు మినిమం డిగ్రీ ఉండాలండి, ఖచ్చితంగా డిగ్రీ ఉంటేనే మీరు ఏ కోర్స్ అయినా ఐటీ రిలేటెడ్గా నేర్చుకోగలరు. అంటిల్ అన్లెస్ చెప్పాను కదా, మీకు వెనకాల ఏమన్నా ఉండి బ్యాక్ బోన్ ఉండి మంచి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే తప్ప, లేకపోతే మీకు డిగ్రీ లేకపోతే మాత్రం నాట్ అలౌడ్ ఐటీలోకి. ఓకేనా? సో అందుకని ఖచ్చితంగా మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. తర్వాత ఇంకొక విషయం అండి, డైలీ 1.5 hour 1 to 1.5 hour క్లాస్ జరుగుతుందండి ఇక్కడ క్లాస్లో మీకు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇంకొక 2 hours ప్రాక్టీస్ చేసుకునేలాగా మీ డేని మీరు షెడ్యూల్ చేసుకోవాలి. ఖచ్చితంగా 2 hours ప్రాక్టీస్ చేసుకునేలాగా పెట్టుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు మిగిలిన వర్క్స్ చేసుకోండి. పొద్దున్న ప్రాక్టీస్ చేస్తారా, ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తారా, ఏదో ఒకటి మీ ఇష్టం. కానీ ప్రాక్టీస్ మాత్రం ఉండాలి. ఎందుకంటే డైలీ 1.5 hour వీడియో వస్తుంటే మీకు ఫస్ట్లో ఇనీషియల్గా చాలా మంది చాలా ఎఫెక్టివ్గా ప్రతిరోజు ఖచ్చితంగా చేసేస్తూ ఉంటారండి. కానీ ఒక 1 month 3 months కోర్సులో 1 month అయిపోయిన తర్వాత బద్ధకం మొదలవుతూ ఉంటుంది. ఓకేలే ఈ ఒక్కరోజే కదా వదిలేద్దాం, రేపు చూసుకుందాంలే అని నెమ్మదిగా ఇగ్నోర్ చేయడం మొదలు పెడతారు. మీరు ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేయడం మానేశారనుకోండి, మీరు ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ ఎంత ఉంటుందంటే డైలీ 1.5 hour into 3 4.5 hours సెషన్ ఉంటుంది. 2.5 hours సినిమాయే చూడలేం, 4.5 hours చదువు ఎక్కడ చదువుతారు ఎవరైనా కూడా. అందుకని చెప్పి మీరు వీకెండ్లో పెట్టుకుందాంలే అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీకెండ్ ఎప్పుడు కూడా మనకి వేరే దానికి వెళ్ళిపోతూ ఉంటుందండి, అది మనము తెలుసుకోలేం. సో సండే కూర్చుందాంలే అనుకుంటారు, సండే ఎక్కడికో వెళ్దామని అన్ఎక్స్పెక్టెడ్ రావచ్చు, ఎవరైనా ఇంటికి రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో అందుకని ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకునేలాగా పెట్టుకోండి. లేదు అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ పెరిగిపోతూ ఉంటే తలనొప్పి మొదలైపోతూ ఉంటుంది.
ఓకేనా. తర్వాత డస్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ టు లెర్న్ దిస్ కోర్స్ అంటారండి. ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అనేది అఫ్ కోర్స్ ఎవరికైనా విండోస్ రిలేటెడ్గా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. లైనక్స్ రిలేటెడ్గా మేము క్లాస్లో చెప్తాం, మేము చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకోండి సరిపోతుంది. తర్వాత ఆమె డెవలపర్, కొంతమంది కెరియర్లో స్విచ్ అయ్యే వాళ్ళు ఉంటారండి, ఆల్రెడీ ఐటీలో ఉంటారు, డిఫరెంట్ రోల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది అని అడుగుతారండి. మీకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, యాజ్ ఏ డెవలపర్ అప్పటి వరకు మీరు .NET డెవలపర్ గానో, పైథాన్ డెవలపర్ గానో, జావా డెవలపర్ గానో, ఇంకోటి ఏదో నోట్ జేఎస్ ఇలాంటి దాని మీద ఏదైనా వర్క్ చేసి ఉండొచ్చు. దానికి క్లౌడ్ ఫ్లేవర్ యాడ్ చేస్తే మీ రెజ్యూమ్ అనే దానికి చాలా వాల్యూ ఉంటుందండి, వెయిట్ అనేది పెరిగిపోతుంది 100%. ఓకేనా. తర్వాత ఈ కోర్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు క్లౌడ్ డెవలపర్గా వెళ్ళొచ్చు, లేకపోతే కెరియర్లో స్విచ్ అవ్వచ్చు ఈజీగా. క్లౌడ్ కొంతమంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారు కానీ అంత హార్ట్ఫుల్గా చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇందులోకి వస్తారు. ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటారు. అలాంటి వాళ్ళు ఇలా డెవాప్స్ రిలేటెడ్గా కానీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్గా కానీ మారితే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే ఇంతకు ముందర చెప్పాను కదా, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ ఇంజనీర్, ఇట్లాంటి వాళ్ళు. సిసాప్స్ ఇంజనీర్, చందు సిసాప్స్ ఇంజనీర్ ఉందా? ఐ థింక్ చందు అన్మ్యూట్లో ఉన్నారు. యా చేసుకోవచ్చండి సిస్టమ్ ఆపరేషన్స్. లైక్ ఆపరేషన్స్ వైజ్ మనం లైనక్స్ ఎట్లాగైతే ఆపరేషన్స్ అన్ని కూడా కవర్ చేస్తాము. బట్ ఆపరేషన్స్ ఇంజనీర్ కింద అయితే ఖచ్చితంగా అప్లై. రైట్. తర్వాత ఈ కోర్సెస్, ఈ జాబ్ రోల్స్ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. తర్వాత నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ అంటే 100% ఇస్తామండి. కానీ మీరు ప్రాక్టీస్ చేయడం అనేది అన్నింటికంటే ఇంపార్టెంట్. ఓకే, మేము చెప్పడం వినేసి అయిపోయింది అనుకుంటే కాదు, మీరు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఎప్పుడైనా సరే ఒక ట్రైనర్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ కొన్ని వర్కింగ్ మోడల్స్ ఎగ్జాంపుల్స్ పెట్టుకుని ఉంటారు. ఓకేనా, అవి 100% వర్క్ అవుతాయి. మనం ఎప్పుడైనా సరే యాజ్ ఎ స్టూడెంట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటిని సాల్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే నాలెడ్జ్ వచ్చినట్లు. మేము ఇచ్చిన దాన్ని కంట్రోల్ ఇప్పుడు ఏదో స్క్రిప్ట్ ఇస్తారు ఆయన క్లౌడ్ ఫార్మేషన్ రిలేటెడ్గా, ఏదో స్క్రిప్ట్ ఇస్తాడు, టెరాఫామ్లో ఏదో స్క్రిప్ట్ ఇస్తాడు, దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసి వర్క్ అయిపోయిందంటే పెద్ద గొప్పేం కాదు. ఓకే, మీరు ఏం చేయాలి, ఆయన ఇచ్చిన దానిలో మీరు చేంజెస్ చేసుకోగలగాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి, ఏ బ్లాక్లో ఏం రాస్తున్నారు అవన్నీ మీరు అర్థం చేసుకోగలగాలి, డైనమిక్గా కంటెంట్ ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోగలగాలి. ఆ ప్రకారం మీరు మీ ఓన్ స్క్రిప్ట్ రాసుకోగలిగితే మీకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నట్టు. అంతే తప్ప దీన్ని తీసుకెళ్ళి కంట్రోల్ V అయిపోయింది, రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిపోయింది అనుకుంటే అది నాలెడ్జ్ వచ్చినట్లు కాదండి. ఓకేనా. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఏ ట్రైనర్ అయినా కానివ్వండి, ఇక్కడే కాదు ఎక్కడికైనా సరే కొన్ని వర్కింగ్ మోడల్స్ ఉంటాయి, ప్రతి సర్వీస్ రిలేటెడ్గా కొన్ని మోడల్స్ రెడీ చేసుకుంటారు, వాటితో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. యాజ్ ఎ మీరు రియల్ టైంలో మేము వర్క్ చేస్తున్నప్పుడు మేము ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మాకుంది అన్న దాని బేస్లో కొన్ని మోడల్స్ ఉంటాయి, వాటిని మీకు చూపిస్తాం. ఓకే, అదే లైఫ్ కాదు, మీరు మీ ఓన్గా కొంత ప్రాక్టీస్ ఖచ్చితంగా చేస్తేనే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ విన్ అవుతారు మీరు. ఓకేనా. తర్వాత ఐ హ్యావ్ సమ్ ఇయర్స్ గ్యాప్ ఇన్ మై కెరియర్, కెన్ ఐ గెట్ ద జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే ఒక విషయం అండి, ఫ్రెషర్ అనే మాటకి ఎప్పుడు అర్థం ఒకటే, మీరు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అది డిగ్రీయా, పీజీయా, బీటెక్, సంథింగ్ ఎల్స్ ఏదైనా కానివ్వండి, అది కంప్లీట్ అయిన మ్యాక్సిమం 3 years వరకు మాత్రమే మిమ్మల్ని ఫ్రెషర్ అంటారు. అందులోనూ కూడా ఫస్ట్ 2 years వరకు మాత్రమే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, తర్వాత తక్కువ ఉంటాయి. మీరు అప్పుడు ఆ తర్వాత చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేసుకోవడమేనండి. కొంతమంది అంటూ ఉంటారు లైక్, నేను వెరీ ఇనీషియల్ డేస్లో నేను బేసికల్గా .NET డెవలపర్ని, .NET విత్ AWSలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో నేను ఫస్ట్ నా ఇనీషియల్ డేస్లో అమీర్పేటలో తిరుగుతున్నప్పుడు .NET నేర్చుకోవడం కోసం వాళ్ళు అనేవారు అనమాట. అంటే నాది అంతే, నేను అన్ఎక్స్పెక్టెడ్గా నాకు గ్యాప్ వచ్చింది, డిగ్రీ అయిపోయిన తర్వాత వేరే వేరే జాబ్స్ చేయాల్సి వచ్చింది, దాంతో ఫ్రెషర్ కాదు, ఐ వాజ్ నాట్ ఎ ఫ్రెషర్ ఎట్ దట్ టైం. వాళ్ళు అనేవారు .NET ఫ్రెషర్గా మీకు జాబ్ ఇప్పిస్తామండి అనేవారు. అలాంటిది ఎక్కడా ఉండదండి. .NET ఫ్రెషరు, జావా ఫ్రెషరు, పైథాన్ ఫ్రెషరు, లేకపోతే క్లౌడ్ ఫ్రెషర్ ఇలాంటివి ఏమి ఉండవు. ఫ్రెషర్ అనే మాటకి ఎప్పుడు అర్థం ఒకటే, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో అది కంప్లీట్ అయిన మ్యాక్సిమం 3 years, అందులోనూ కూడా ఫస్ట్ 2 years మాత్రమే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, తర్వాత కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఉంటాయి. ఆ తర్వాత మాత్రం మీరు కొంత పెట్టుకోవాల్సిందే. అంటిల్ అన్లెస్ ఇందాక చెప్పాను కదా, ఎవరైనా మీ వెనకాలండి మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉంటే తప్ప, లేకపోతే మీకు పెట్టుకుని తీరాలి అంతే. రైట్. తర్వాత
నేను కొంతమంది వస్తారంట నాకు ఫార్మాసిటికల్ బ్యాక్గ్రౌండ్ బిఏ ఎంబీఏ లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్ నేను ఇది నేర్చుకోవడం ద్వారా జాబ్ వస్తుందా అంటే వస్తుందండి. ఓకే. కాకపోతే కండిషన్స్ అప్లై. మీరు ఫార్మాసిటికల్ బీబీ ఫార్మసీ ఎం ఫార్మసీ లాంటిది ఏదో చదువుకున్నారు. అది ఐటీ జాబ్ ఐటీ కోసం చదువుకున్న కోర్స్ కాదు. కానీ మీరు మారాలని నిర్ణయించుకున్నారు, దానికి తగినట్టుగా ఏదో ట్రై చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే మాకు ఖచ్చితంగా బీటెక్ వాళ్ళే కావాలి, ఎంటెక్ వాళ్ళే కావాలి, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళే కావాలి, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళే కావాలి, ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి చోట్ల మీకు ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్ ఎనీ డిగ్రీ అంటూ ఉంటాయి. సో అలాంటి చోట్ల మీరు ట్రై చేసుకోవాలి. అంటే ఎలా ఉంటాయంటే 10 10 కంపెనీస్లో మీకు నోటిఫికేషన్స్ పడ్డాయంటే ఒక 6 కంపెనీస్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక 3-4 కంపెనీస్లో ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్తారనమాట, వాళ్ళు స్టాండర్డ్గా మాకు ఇలాగే కావాలి అని చెప్తారు. ఇంకా అక్కడ మనం ఏం చేయలేం. అది ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అని చెప్పి పక్కన పడేయడం. మనకు ఆపర్చునిటీ వచ్చే దాంట్లో మనం ట్రై చేసుకోవాలి. ఓకేనా. మీ ట్రైనర్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఏ కంపెనీలో ఆయన వర్క్ చేస్తున్నాడు, ఈ క్వశ్చన్స్ అడుగుతారండి. ఎస్, చంద్రశేఖర్ గారికైనా నాకైనా మా దగ్గర ఇంకో ఇద్దరు ట్రైనర్స్ ఉంటారు, రాహం ముస్తఫా అని చెప్పి. మేమందరం కూడా రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళమే. ఓకే. నేనైతే జాబ్ క్విట్ చేసి కంప్లీట్గా ట్రైనింగ్స్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రిలేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటాను. చంద్రశేఖర్ గారు ఎజ్యూర్ డెవాప్స్ రిలేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. నేనైతే 2 ఇయర్స్ బ్యాక్ జాబ్ క్విట్ చేసి కంప్లీట్గా ట్రైనింగ్స్ మీదే ఉన్నాను. నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి కంప్లీట్ ఐటీలో. 2010 నుంచి నేను కంప్లీట్ ఐటీలోనే వర్క్ చేస్తున్నాను. ఓకే. చంద్రశేఖర్ గారికి 8 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. నా దగ్గరకు వచ్చేసరికి ఆయనకి 8 ఉంది. ఇప్పుడు మేబీ 9 దాటిపోయి ఉంటుంది ఆయనకి. ఏం చంద్రశేఖర్ గారు? ఐ థింక్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేదు. I'm sorry, yeah, I muted myself. Yes, I have 9+ నో years ప్రాబ్లం. experience అండి. ఎస్. ఓకేనా. సో అందుకని మేమంతా కూడా రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళమేనండి. మీకు ఏం చెప్పినా కూడా రియల్ టైమ్ సినారియస్ బేస్లోనే చెప్తాం. డోంట్ వరీ. ఓకేనా. తర్వాత మీరు జాబ్ గ్యారంటీ ఇస్తారా, ఈ క్వశ్చన్స్ చాలా మార్క్ చేసుకోండి. మేము జాబ్ గ్యారంటీ ఇవ్వము. అలాగే ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం. మాకేంటంటే ఒక టీం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే అక్రాస్ ఇండియా ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు జాబ్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఎక్కడ పడుతున్నాయి అన్నది చూస్తారు. వాళ్ళు ఐడెంటిఫై చేసిన జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మన పోర్టల్లో షేర్ చేస్తూ ఉంటారు. గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో షేర్ చేస్తాం మేము. మీరు అప్లై చేసుకుని అటెండే క్రాక్ చేసుకోవాలి. ప్యాకేజ్ అనేది ఎలా ఉంటుందంటే మన పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప, మీరు పేపర్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ చూపిస్తేనో లేకపోతే మీరు చదువుకొచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బేస్ చేసుకుని మీకు ప్యాకేజ్ ఉండదు. ప్యాకేజ్ అనేది ఏంటంటే మనం ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఇంటర్వ్యూయర్కి ఎంప్లాయర్కి సమ్ నీడ్ ఏదో ఉంటుంది వాడికి. వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి మనం ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము అన్న దాన్ని బట్టి వాడు మనకు ప్యాకేజ్ ఎంత ఇవ్వచ్చు అన్నది రికమెండ్ చేస్తారు తప్ప నెంబర్ ఆఫ్ ఇయర్స్ పేపర్ వర్క్ని బట్టి అయితే చేయరండి. ఓకేనా. సో అందుకని ఏంటంటే మీరు 100% నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ పెద్ద ప్రాబ్లం కాదండి. ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది మీకు ఏ ఫీల్డ్లో అయినా సరే. వన్స్ అది తీసుకుని రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఈ ప్యాకేజ్లు ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు మన స్కిల్ని పాలిష్ చేసుకుంటూ ఉండాలి, అది మాత్రం గ్యారంటీ. ఓకేనా. తర్వాత కెన్ అటెండ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ కోర్స్ అంటారు. ఎస్, కరెక్ట్ అండి, మీరు చేయొచ్చు. చంద్రశేఖర్ గారు మీకు చూపించిన ప్రతి సర్టిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. తర్వాత డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటారండి. అంటే ఏంటంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ కూడా వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మేము హెల్ప్ చేసేలాగా, ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ పైన ప్రాక్సీ సపోర్ట్లు ఇవ్వాలి, ఆ తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 3-4 నెలలు జాబ్ సపోర్ట్ ఇవ్వాలి, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తారు. అలాంటివి మేము చేయమండి. మీకు 100% బెస్ట్ నాలెడ్జ్ అయితే మేము ఇస్తాం, అది మాత్రం గ్యారంటీ. ఇలాంటివి అయితే మేము ఇచ్చేయం, అసలు మేము ఎంకరేజ్ చేయం కూడా ఇలాంటివి. ఓకేనా. ప్రాక్సీ సపోర్ట్లు, జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్లు ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయం. అలాంటి వాటి మీద దృష్టి కూడా పెట్టకండి. మీరు ఇనీషియల్ డేస్లోనే ఆ ప్రాక్సీలో వాడు ఎవడో ఉంటాడు, వాడికి 1,50,000 పడేస్తే వాడు ప్రాక్సీ చేస్తాడు. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయితే ఆ తర్వాత ఎవడో ఒకడు దొరుకుతాడు, వాడికి హాఫ్ శాలరీ ఇస్తే ఒక 3-4 మంత్స్ సపోర్ట్ చేస్తాడు, అప్పటికి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చులే, ఇలాంటి ఆలోచన విధానంతో కొంతమంది ఉంటారండి. చాలా బ్యాడ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట అది. ఓకే. అస్సలు అలా ఆలోచించకండి. ఇప్పటి నుంచి అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఈజీగా ఉంటుంది అంటే మనం అసలు చదువుకోవడం ఉండే దాని మీద దృష్టి పెట్టం, అది పెద్ద బ్యాక్లాగ్ అయిపోతుంది మనకు అనమాట. కనుక ఏంటంటే మీరు అసలు ఈ ప్రాక్సీలు, జాబ్ సపోర్ట్లు, ఇంటర్వ్యూ సపోర్ట్లు ఇలాంటివి ఉంటాయి అని కూడా ఆలోచించకండి మీరు ఎవరు కూడా. ఓకేనా. అది మంచి పద్ధతి కాదు, దాన్ని వదిలేసేయండి. తర్వాత వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్ అంటారు.
ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డంప్స్ ఇస్తారా? ఉంటాయి. అలాగే మెటీరియల్ బోత్ వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ ఉంటుంది మీకు విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఇంతకు ముందర చెప్పినట్లుగా నేను ఎప్పుడైనా కనుక మీకు ఆ వీడియో మెటీరియల్ మా పోర్టల్ నుంచి ఏదైనా స్పేస్ ప్రాబ్లం వచ్చో మరేదైనా రీజన్ తోటి నేను తీసేయాలి అనుకుంటే బిఫోర్ దట్ మీ అందరికీ కూడా మీ మెయిల్కి ఇన్ఫార్మ్ చేస్తాం, ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి లింక్ ఇస్తాం. అక్కడి నుంచి యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, ఆ తర్వాత అక్కడ అవైలబుల్ కాకపోయినా ప్రాబ్లం ఉండదు కనుక అక్కడైతే ఇచ్చేస్తాను నేను. అది అంతే తప్ప మీకు మెటీరియల్ లేకుండా అయితే ఉండదు. ఓకేనా? సో కొంతమంది అడుగుతారు, కెన్ ఐ గెట్ ఎ జాబ్ విత్ ఎడ్యూ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ డూ ఐ గెట్ అంటారండి. సర్టిఫికేట్ ఎప్పుడు కూడా మనకి వాల్యూ ఎడిషన్. ఎడ్యూర్ వాళ్ళ సర్టిఫికేషన్ మీరు చేయగలిగారంటే వెరీ గుడ్ అండి, అది ఖచ్చితంగా మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది. కాకపోతే అది మాత్రమే మీ ప్యాకేజీని డిసైడ్ చేయదు. ప్యాకేజ్ ఎప్పుడు కూడా మనం ఆ రోజున ఇంటర్వ్యూ ఎలా చేసాము అన్న దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. తర్వాత కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అంటారండి. అలాగే డూ యూ గివ్ మీ రిఫండ్ ఇన్ కేస్ ఐ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్. రిఫండ్ ఆప్షన్ అయితే అస్సలు ఉండదండి మన దగ్గర, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత యూ కెన్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్. ఈ బ్యాచ్లో కనుక మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి కంటిన్యూ అవ్వడానికి కుదరకపోతే మీరు కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వినండి, రిటర్న్ మెటీరియల్ ఇవ్వము. మీరు క్లాసెస్, ఇదే క్లాసెస్ ఇప్పుడు జరిగిన క్లాసెస్ నెక్స్ట్ బ్యాచ్లో కూడా జరుగుతాయి. అక్కడంతా కూడా మీరు వినొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ బ్యాచ్లో మిమ్మల్ని నెక్స్ట్ 1 బ్యాచ్ వరకు మేము అలౌ చేస్తాం. మీరు రావచ్చు, వినొచ్చు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లాస్లో అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? రిటర్న్ మెటీరియల్, వీడియో మెటీరియల్ మాత్రం ప్రీవియస్ బ్యాచ్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఏ బ్యాచ్లో జాయిన్ అయ్యారో ఆ బ్యాచ్ మెటీరియల్ ఉంటుంది, అది తీసుకుని కంటిన్యూ అవ్వచ్చు మీరు. రిఫండ్ ఆప్షన్ మాత్రం ఉండదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. చందు, మీరు ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఆల్సో అండి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ సెషన్. చందు అన్మ్యూట్ చేసుకోండి, నేను అందరిది పెట్టేసరికి మీది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. చందు. యా యా గుడ్. సరే, అదే ఏం లేదు సార్, నేను ఏమి యాడ్ చేస్తున్నానంటే, సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ప్రాక్టీస్ చేయకపోతే యాజ్ నాగా సెడ్, మేము చాలా బ్యాచెస్ చూస్తున్నాం కాబట్టి కూడా మాకు అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఏమవుతుందండి. పోతుందండి మెయిన్. అది స్టూడెంట్స్కి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మా అందరికీ ఉండే ప్రాబ్లమే, మీకైనా నాకైనా అందరికీ ఉండే ప్రాబ్లమే. ఏ రోజు ఆ రోజు చదువుతుంటే నేర్చేసుకుంటుంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. ఒక 2-3 రోజులు వదిలేస్తే నేర్చుకోవాల్సింది కొన్ని గంటలు పెరిగిపోయిందంటే ఇంట్రెస్ట్ పోతుంది. మెయిన్ స్టూడెంట్స్ దగ్గర వచ్చే పెద్ద ప్రాబ్లం అదే అనమాట. అదే. సో అది పోకుండా చూసుకోండి. అండ్ క్లాసెస్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. క్లాసెస్ మిస్ అయితే ఏమవుతుందంటే, అదే మెయిన్, వీడియో ఉంది కదా అనేసి అందరూ అనుకుంటారు. యాక్చువల్గా వీడియో మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, అది డిసడ్వాంటేజ్. వీడియో ఉంది కదా అనేసి తర్వాత చూద్దాం అనుకుంటారు, నిజంగా చూడలేరు. ఒకవేళ వీడియోస్ ఉన్నాయంటే ఇంటర్నెట్లోనే బోల్డ్ కంటెంట్ ఉంది కదా. ఓకే, సో మేక్ వీడియో షూర్ అనేది డోంట్. ఎప్పుడు కూడా మనకి ఒక సపోర్టింగ్ టూల్ లాంటిదండి. మనకి ఏదైనా డౌట్ వస్తే అందులో చూసుకుని క్లారిఫై చేసుకోవాలి తప్ప అదే లైఫ్ కాదు. మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాము అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు అమీర్పేట ఇక్కడికి వెళ్ళి చూడండి, ఎంతమంది ఇస్తారండి వీడియో లింక్స్? అక్కడక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ క్లాస్లో నేర్చుకొని రిటర్న్ మెటీరియల్ ఇస్తున్నా అని చెప్తారు తప్ప వీడియో ఇవ్వరు. వీడియో ఏంటంటే మనకి ఆన్లైన్లో నేర్చుకుంటున్నాం ఆప్షన్ ఉంది కనుక వీడియో మెటీరియల్ ఇస్తున్నాం మేము. బట్ ఏంటంటే అది ఒక సపోర్ట్గా పక్కన పెట్టుకోవాలి తప్ప దాని మీదే 100% డిపెండ్ అయిపోకూడదు మీరు. ఓకేనా? ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చు. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. ఆయన గారు, సంతోష్. యా. యా, సో ఇదే సార్, ఇప్పుడు పేమెంట్ అనేది అంటే ఎట్లాగా, మీరే లింక్ ఏం పంపిస్తారు గ్రూప్ లో, అంటే నేను ఎట్లాగా? పంపిస్తా. ఇంకా మనకి పేమెంట్ లింక్ కి ఇంకా రేపు ఒక డెమో ఉంది కదా, అయిపోయిన తర్వాత పంపుతాను. అవునా? ఓకే సార్, ఓకే, రైట్. ఓకేనా? రేపు మార్నింగ్ కూడా సేమ్ టైం 7 to 8:30 అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు, రండి. ఓకే ఓకే అండి. లెవెల్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? మండే నుంచి మండే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఓకే. కంటిన్యూ అయిపోవడమే, ఇంకా మళ్ళీ దానికి వేరే ముహూర్తమే ఉండదు. ఓకే. ఐ థింక్ ఆల్ ఫైన్ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్స్ మీట్ థ్యాంక్ టుమారో. యూ. అందరూ కూడా క్లాస్కి రండి, రేపు వేరే కంటెంట్ ఉంటుంది, రేపు వేరే డిస్కషన్ ఉంటాయి. సో ఎవ్వరు కూడా ఏది మిస్ కాకండి, అన్ని చక్కగా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.